హరే కృష్ణ అందరికీ ధన్యవాద ప్రణామములు. అందరికీ కూడా క్లాస్ కి స్వాగతం. దాన్ని కో-హోస్ట్ చేస్తారా ప్రభుజీ? ఓకే ప్రభుజీ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. ఇవాటి క్లాస్ కి అందరికీ స్వాగతం. జగన్నాథ్ బలదేవ్ సుభద్రా మాई की जय, निताय चैतन्य की जय, परशुराम भगवान की जय, वामन देव की जय, पंचतत्व भगवान की जय, श्रील प्रभुपाद की जय. ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः. नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधार श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे. మనం 4వ అధ్యాయం దివ్య జ్ఞానం చెప్పుకుంటున్నాము. ఇవాళ శ్లోకం 4.21 4.22. నిరాశీర్యత చిత్తాత్మా త్యక్త్వా సర్వ పరిగ్రహః శారీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. అట్టి అవగాహనము కలిగిన మనుజుడు నియమిత మనోబుద్ధులచే తనకున్న వానిపై స్వామ్య భావనను విడిచి కేవలము జీవనావసరముల కొరకే కర్మను నరించును. ఆ విధముగా వర్తించుచు అతడు పాప ఫలములచే ప్రభావితుడు కాకుండును. యదృచ్ఛాలాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః సమసిద్ధావ సిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే. యాదృచ్ఛికముగా లభించిన దానితో సంతుష్టుడను వాడును, ద్వంద్వములకు అతీతుడగు వాడును, అసూయ లేనివాడగును, జయము అపజయములందు స్థిరుడై యుండెడి వాడును అగు మనుజుడు కర్మలను వనరించుచున్నను ఎన్నడును బంధితుడు కాదు. ఓకే, హరే కృష్ణ అందరికీ. అయితే ఇవాళ మనం ఎవరి గురించి చెప్పుకుంటున్నామంటే కృష్ణ చైతన్యంలో ఉండేటువంటి మనిషి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయనే విషయాన్ని ఇందులో చెప్పుకుంటున్నాం. ఇక్కడ ఏం చెప్పారంటే నిరాశీర్ యత చిత్తాత్మ త్యక్త్వ సర్వ పరిగ్రహ. అంటే సర్వ పరిగ్రహ అంటే దేనిపైన కూడా స్వామ్య భావన ఉండదన్నమాట కృష్ణ చైతన్యం ఉండే వాళ్ళకి. అలాగే ఇక్కడ ఏం చెప్పారంటే శారీరం కేవలం కర్మ. శారీరం కేవలం కర్మ అంటే కేవలం జీవన అవసరముల వరకే కర్మను చేయడం అనేది. అలా చేసే వాళ్ళకి పాపం అనేది అంటుకోదు అనేది మొదటి శ్లోకము. రెండో శ్లోకములో వచ్చిన దాంతో సంతోషంగా ఉండేవాళ్ళు, యాదృచ్ఛికముగా లభించినది ఏదైతే యాదృచ్ఛికము లభిస్తుందో దాంతో వాళ్ళు సంతోషంగా ఉండేవాళ్ళు, ఏ ద్వంద్వాలకి కూడా అతీతులై ఉన్నటువంటి వాళ్ళు, అసూయ లేనిటువంటి వాళ్ళు. అంటే ఈ డ్యూయాలిటీస్ అంటారు కదా, అంటే ద్వంద్వములు అంటే సుఖము దుఃఖము జయము అపజయము, వీటికి అతీతులై ఉండేవాళ్ళు. కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఒకేలాగా ఉండేవాళ్ళు. అలాంటి వాళ్ళని కర్మలు, వాళ్ళు ఎన్ని కర్మలు చేసినా కూడా వాళ్ళు దానికి బంధితుడు కారు అనే విషయాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది. దాన్ని ఇంకా మనం డీటెయిల్గా చర్చించుకుందాము. సో హరే కృష్ణ. సో ఇప్పుడు మనం 4వ అధ్యాయంలో ఉన్న 4వ అధ్యాయం అంటే ఏంటంటే ఇది దివ్య జ్ఞానం దీని పేరు. ఇందులో మనకి చాలా జ్ఞానం మనం తెలుసుకోవచ్చు ఈ చాప్టర్లో. ఓకే, సో అయితే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే కృష్ణ భక్తి భావనలో ఉండే వాళ్ళ పరిస్థితి ఏంటంటే నిత్య సిద్ధ కృష్ణ భక్తి సాధ్య కాబు నాయ శ్రవణాది శుద్ధ చిత్తే కరాయ ఉదయ. అంటే కృష్ణ భక్తి అంటే ఏంటంటే అదేదో మనం కష్టపడి తెచ్చుకునేది కాదు, అది నిత్య సిద్ధ. అంటే ఎప్పుడూ మన లోపల ఉంటుంది, అది మన లోపల భక్తి అనేది ఉంది. మనం దాన్ని రివైవ్ చేసుకుంటున్నాం అంతే, మనం ఏదో కొత్తగా క్రియేట్ చేయట్లేదు, అది లోపల ఉంది, దాన్ని మనం రివైవ్ చేసుకుంటున్నాం. అయితే ఇప్పుడున్న మన పరిస్థితి ఏంటంటే మనం భక్తి గురించి మర్చిపోయాం.
భగవంతుడి గురించి కూడా మర్చిపోయాం. భగవంతుడి గురించి మర్చిపోయాము. భక్తి గురించి కూడా మర్చిపోయాం. భక్తి అంటే భగవంతుడి యొక్క సేవ. ఒక మంచి స్తోత్రంలో ఒక పోయంలో ఏమని చెప్పారంటే, పిశాచి పాయిలే ఏన మతి ఛనే ఛన్న హాయ మాయార్ గ్రస్త జీవేర హాయ సే దాస ఉదయాన్. అంటే పిశాచి పాయిలే అంటే ఒక దయ్యం పట్టిన వాడు పిచ్చి పిచ్చిగా మాట్లాడతాడు. వాడి తండ్రిని, తల్లిని, బంధువుల్ని కూడా గుర్తుపట్టలేకపోతాడు దయ్యం పట్టినవాడు. అలాగే నిత్యబద్ధుడైన జీవుడు కూడా అలాంటి వాడే. వాడు కూడా ఏవో పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు పిచ్చోళ్ళలాగా. నేను ఈ కులానికి చెందినవాడిని, నేను ఈ ఫ్యామిలీకి చెందినవాడిని, నేను ఈ దేశానికి చెందినవాడిని, నేనిది అని. అంటే ముఖ్యమైన పనిని మర్చిపోయాడు. క్రిస్తు చైతన్యం అనేది మన లోపల ఉండేటువంటి అతి ముఖ్యమైన మన ఐడెంటిటీ. అది మన స్వభావం. దాన్ని మర్చిపోయి ఏదేదో మాట్లాడేస్తాడన్నమాట జీవుడు. దీన్నేమంటారంటే మాయాగ్రస్త జీవ. అంటే మాయాగ్రస్తుడైనటువంటి జీవుడు పిశాచి పట్టిన వాడి వలె పిచ్చివాడిలాగా మాట్లాడతాడు అని. ఈ శ్లోకంలో ఏం చెప్పారు? నిరాశీర్ యత చిత్తాత్మ అని చెప్పారు. నిరాశి అంటే ఏంటంటే అదే. అంటే మన స్వభావానికి వెళ్ళడం. మన స్వభావం ఏమిటి అంటే భగవంతుడిని సేవ చేయడమే మన స్వభావం. ఆ పొజిషన్‌కి మనం వెళ్ళాలి అంటే మనం చేయాల్సింది తపస్సు చేయాలి. ఈ తపస్సు అనేది కేవలం మనుషులు మాత్రమే తపస్సు చేయగలరు. ఇప్పుడు మీరు పశువుల్ని తపస్సు చేయమంటే చేయగలవా? చేయలేవు. ఇప్పుడు కుక్కల్ని, పిల్లుల్ని మనం వాటిని కూర్చోబెట్టి మీరు తపస్సు చేయండి అంటే అది చేయలేవు. మనిషి మాత్రమే చేయగలడు. ఎందుకంటే మనిషిది దుర్లభమైనటువంటి ఈ మానవ దేహము తపస్సు కోసం ఇవ్వబడిందిది. ముఖ్యంగా మనం తపస్సు చేయాలి. ప్రహ్లాదుడు అంటాడనమాట, కుమార అవస్థలోనే మనము భాగవత ధర్మాన్ని మొదలుపెట్టాలని. కుమార అవస్థ అంటే 5 సంవత్సరాల లోపల అప్పుడు మనం మొదలుపెట్టాలి. అంటే జనరల్‌గా మన సొసైటీలో అందరూ ఏం చెప్తారంటే, చాలా ఏజ్ వచ్చిన తర్వాత రిటైర్మెంట్ అయిన తర్వాత కృష్ణ భక్తిని మొదలుపెట్టాలి. కృష్ణ, రామ అనుకోవాలి అంటారు. బట్ ప్రహ్లాదుడు భాగవతం, వేదాలు, వేదాంత సూత్రం, శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే కౌమారాత్ ఆచరేత్ ప్రాజ్ఞో. అంటే కుమార అవస్థలోనే స్టార్ట్ చేయాలి ఇది. అంటే అది అన్ని సంవత్సరాలు పడుతుంది కాబట్టి ముందు మొదలుపెడితే మంచిది. ఎంత ముందు మొదలుపెడితే అంత మంచిది. అంటే మన ఒరిజినల్ కాన్షియస్‌నెస్‌కి మనం రావాలి. మన ఒరిజినల్ కాన్షియస్‌నెస్ ఏంటి? మనం భక్తులై ఉండడం. భగవంతుడి యొక్క సేవ చేయడం. అయితే మనం ఏం చేస్తున్నాం మన పిల్లల్ని బాగా చదివిస్తున్నాం. వాళ్ళకి కృష్ణ చైతన్య మార్గం గురించి మనం నేర్పించట్లేదు. వాళ్ళకి ఇంద్రియ భోగం గురించి మనం నేర్పిస్తున్నాం. అర్థం గురించి నేర్పిస్తున్నాం. కామం గురించి నేర్పిస్తున్నాం. కానీ ఈ శ్లోకంలో చెప్పింది నిరాశి. నిరాశి అంటే ఎలాగ చక్కగా ఇంద్రియ భోగం చేయడం ఇది కాదు నిరాశి అంటే. నిరాశి అంటే అందరూ మంచిగా ఉండాలి ఖచ్చితంగా. కంఫర్టబుల్‌గా ఉండాలి. నిజమే. కానీ భగవంతుడు మనకి సరిపోయేంత అరేంజ్‌మెంట్ చేశాడు. ఎక్కడ కూడా మనకేం తక్కువ లేదు. మనం అనుకుంటాం కరువు కాటకాలు ఉన్నాయి, ఇవి ఉన్నాయి, అవి ఉన్నాయని. యాక్చువల్లీ భగవంతుడు అన్ని అరేంజ్‌మెంట్స్ చేశాడు. అందరికీ సరిపోయేంత ధాన్యం ఉంది ప్రపంచంలో. మనం పండించడం లేదు. అది పండించకపోవడం మన తప్పది. నేల అయితే చాలా ఉంది. పండించడానికి నేల ఉంది. పండించాలి అని అనుకుంటే ఎంతో పండించవచ్చు ధాన్యాన్ని. పండించి మనం ఫ్రీగా కూడా ఇవ్వచ్చు. కానీ ఎవరు అలా చేయడం లేదు. ఎందుకంటే మనము మనిషి జన్మ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని మర్చిపోయాం. మర్చిపోయి మనం స్ట్రగుల్ చేయాలని డిసైడ్ అయిపోయాం లైఫ్ అంతా. సో లైఫ్ అంతా ఎయిదర్ మనం స్ట్రగుల్ చేస్తుంటాము, లేకపోతే భౌతికమైనటువంటి భోగంలో ఉంటాం. భోగం లేకపోతే త్యాగం. భోగ, త్యాగ అంటారు దాన్ని. భోగం అంటే, త్యాగం అంటే కాసేపు అన్నీ విడిచిపెట్టేసి చాలా కష్టపడిపోవడం. విపరీతమైన కష్టం. కష్టాన్ని అనుభవించేయడం, చాలా కష్టపడి సంపాదించడం, మళ్ళా భోగం. ఒక 2 రోజులు భోగం, రిలాక్స్. మళ్ళా చాలా కష్టపడ్డం, మళ్ళా రిలాక్స్. సో ఇలా చేస్తున్నాం. కానీ కావాల్సినటువంటి పనిని మనం చేయడం లేదు.
మనకి కావాల్సినంత ధాన్యాన్ని భగవంతుడు మనకి ప్రకృతిలో ఇచ్చాడు. ఏ ఏ జీవికి ఏ ఏ భోజనం కావాలో దాన్ని భగవంతుడు ఇచ్చాడు. ఇప్పుడు మన ఇంట్లో ఉండే గోడ పైన ఉండే బల్లికి కావాల్సిన ఆహారం మనమేం పెట్టట్లేదు. అలాగే సముద్రంలో ఉండే తిమింగలానికి భోజనం మనం పెట్టట్లేదు. లేకపోతే ఆఫ్రికా అడవుల్లో ఉండే ఏనుగులకి భోజనాన్ని మనమేం పెట్టట్లేదు. వాటికి కావాల్సిన భోజనం దొరుకుతోంది. అందుకనే భగవంతుడి పేరు విష్ణు సహస్రనామంలో వస్తుంది భూతభృత్ అని. భూతభృత్ అంటే అన్ని జీవులకి కూడా ఆయన భోజనాన్ని సరఫరా చేస్తున్నాడు. మనం అనుకుంటాం మన పిల్లలకి నేను ఇస్తున్నాను అని. అది మనం ఇవ్వడం లేదు. భగవంతుడు మన చేత ఇప్పిస్తున్నాడు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రతి జీవిని కూడా ఆయన పిల్లల్ని ఆయన చూసుకుంటున్నాడు మన ద్వారా. అది మనం గుర్తుపెట్టుకోవాలి. నేను చేశాను అని అనుకోకూడదనమాట. అయితే అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. అందరూ అన్ని జీవులకు వాటికి కావాల్సిన ఆహారంతోటి వాటి హ్యాపీగా ఉన్నాయి. అయితే మనుషులకు ఇచ్చినటువంటి ఆహారం ఏంటంటే ఈ ధాన్యములు, లేకపోతే ఆవు యొక్క పాలు. ఆ పాలతోటి మనం ఎన్నో రకాల పదార్థాలను చేయొచ్చు. ధాన్యములు, కూరగాయలు, మళ్ళా ఆవు నుంచి వచ్చేటువంటి పాలు. వీటితోటి మనం ఎన్నో ఐటమ్స్ చేసుకొని చాలా హ్యాపీగా ఉండొచ్చు. సో మనం అనవసరంగా జీవహింస చేయాల్సినటువంటి అవసరం లేదు. మనిషి జన్మ ఉన్నది తపస్సు కోసమని. సాత్వికంగా ఉంటూ ఎటువంటి హింస చేయకుండా, పాపాన్ని చేయకుండా ఉండవచ్చు. ఇదే తపస్సు అంటే. తపో దివ్యం పుత్రకాయేన శుద్ధి సత్వం ఏన బ్రహ్మ సౌఖ్యం అనంతం అని భాగవతంలో వస్తుంది ఒక శ్లోకం. అంటే అనంతమైన బ్రహ్మ సుఖాన్ని కావాలని కోరుకునే వాళ్ళు ఏం చేయాలంటే దివ్యమైనటువంటి తపస్సు చేయాలి. తపస్సు అన్నమాట. అయితే ఈ వైదిక మార్గం, మన వేదాలలో చెప్పబడిన మార్గము మొదటి నుంచి కూడా తపస్సే. అంటే మొదటి 25 సంవత్సరాలు బ్రహ్మచర్యము, అది కూడా తపస్సే. బ్రహ్మచారిగా ఉన్నవాడు ఏం చేస్తాడంటే గురువు గారి దగ్గరికి వెళ్తాడు. గురువు ఆశ్రమంలో, గురుకులంలో ఉంటూ ఆయన గురువుకి సేవ చేస్తాడు. అది తపస్సు. గృహస్థుడైన తర్వాత అప్పుడు కూడా తపస్సే చేయాలి. తపస్సు అంటే ఏ విధంగా అయితే నియమాలు ఇచ్చి ఉన్నాయో మన వేదాలలో, ఆ నియమాలని పాటిస్తూ గృహస్థ జీవనాన్ని నడపాలి. తర్వాత వానప్రస్థం, రిటైర్మెంట్. అప్పుడు భౌతికంగా తగ్గించుకోవాలి కనెక్షన్ తగ్గించుకొని ఎక్కువగా పెంచుకోవాలి. భగవంతుడి పట్ల, భగవంతుడి యాక్టివిటీస్ని ఎక్కువ పెంచాలి. యాక్టివిటీస్ బాగా పెంచాలి. తర్వాత సన్యాసం. సో ఇలాగా వర్ణాశ్రమ ధర్మం అనేది చాలా చక్కటి మార్గము. ఈ మార్గంలో ప్రతి చోట కూడా తపస్సు మీదనే ఫోకస్ అయి ఉందన్నమాట. మనిషి మాత్రమే తపస్సు చేయగలడు. పశువులు తపస్సు చేయలేవు. కుక్కలు, పిల్లులు తపస్సు చేయగలవా? తపస్సు చేయలేవు కదా. అందుకని ఇక్కడ ఏం చెప్పారంటే నిరాశీర్యత చిత్తాత్మ త్యక్త్వ సర్వ పరిగ్రహ. అంటే అక్కర్లేనివి మనం కలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మనకు వచ్చినటువంటి హ్యాబిట్ ఏంటంటే మనుషులకి పశువులకి ఉన్న తేడా ఏంటంటే మనం చాలా అక్యుములేట్ చేస్తాం, కలెక్ట్ చేసేసుకుంటాం. అంటే మనకి ఎంత కావాలో అంతకన్నా చాలా ఎక్కువగా తీసుకుంటాం. అంటే మనకి ఒక భయం అన్నమాట, సరిపోతుందో సరిపోదో అని. ఆ భయంతోటి ఒక 10 రెట్లు ఎక్కువ తీసుకుంటాం. దాన్నే అత్యాహారము అంటారు. అత్యాహార ప్రయాసశ్చ ప్రజల్పో నియమాగ్రహ జనసంగశ్చ లౌల్యం చ షడ్భిర్భక్తి ప్రణశ్యతి. అంటే 6 విషయాల వల్ల మన భక్తి చెడిపోతుందండి. అందులో ఒకటి అత్యాహారం. అత్యాహారం అంటే మనం భోజనానికి కూర్చుంటున్నాము, కడుపు నిండిపోయింది. కానీ మనకు ఒక మనసులో ఒక ఆలోచన వచ్చింది. ఏమో మళ్ళా భోజనం దొరుకుతుందో దొరకదో సాయంత్రం, చాలా బాగుంది తినేద్దాం అని తినేస్తాం. ఇంకొక ఎక్స్ట్రా, ఇంకొకసారి, 2 సార్లు, 3 సార్లు కడుపు నిండిపోయింది. కడుపు నిండిపోయి అరగంట అయింది. కానీ తింటూనే ఉన్నాం. ఇది అత్యాహారం. అలాగే మనకు కావాల్సినంత ధనాన్ని సంగ్రహించడం అనేది తప్పేం లేదు. కానీ అత్యాహార అంటే మనకి అవసరమైన దానికన్నా ఎక్కువగా డబ్బులు సంగ్రహించడం, దానికోసం అని ప్రయాస చేయడం. ప్రయాస అంటే ఎన్నో సంవత్సరాలు దానికోసం తీవ్రమైన తపస్సు అన్నమాట. అంటే మనకు ఎంత అవసరం దానికన్నా చాలా ఎక్కువగా, చాలా పెద్ద టార్గెట్ పెట్టుకొని దాని గురించి చాలా పెద్ద ప్రయాస చేయడము,
వీటి వల్ల ఏమవుతుందంటే మన భక్తి చెడిపోతుంది. లౌల్యం, లౌల్యం అంటే గ్రీడీనెస్ అన్నమాట. గ్రీడీనెస్. చాలా గ్రీడీగా ఉండడం. నాకు ఇంకా కావాలి, ఇంకా కావాలి, సరిపోదు, 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 ఇంకా కావాలి, ఇంకా కావాలి. ఇదంతా అసలు ఎందుకొస్తుంది అంటే, మనిషి జీవితము చాలా తాత్కాలికమైనది. దుర్లభం మానుషి జన్మ తదప్యం అధ్రువం అర్థదం అన్నాడు ప్రహ్లాదుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జన్మ దుర్లభమైనది. రెండో విషయము అధ్రువం. అంటే చాలా తాత్కాలికమైనది. మనం అనుకుంటున్నాం చాలా సంవత్సరాలు ఉన్నాయని. కానీ అన్ని ఉండవక్కడ. నేను చాలా ఏళ్ళు బతుకుతాను అని నేను అనుకుంటారు ప్రతి మనిషి కూడా. అది కూడా ఒక రకమైనటువంటి మాయ. అది ఒక మోహం. ఎవరైనా కూడా ఎప్పుడైనా కూడా ఎలాగైనా చనిపోవచ్చు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ మనిషి జన్మ యొక్క సార్థకతని మనం తెచ్చుకోవడానికి సంపాదించడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే సమయం అనేది లిమిటెడ్‌గా ఉంది. లిమిటెడ్ టైమ్. అంటే ఒక కౌంట్ డౌన్ టైమర్ ఆన్ చేసామనుకోండి, రివర్స్‌గా టిక్ అవుతుందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎగ్జామ్ పరీక్షలో కూర్చున్నప్పుడు 3 గంటలు పరీక్ష ఉన్నప్పుడు చెప్తూ ఉంటారు ఇన్విజిలేటర్. ఇంకా 2 గంటలు మిగిలున్నాయి. ఇంకో గంట మిగిలింది. ఇంకో 5 నిమిషాలు మిగిలాయి. కానీ మన లైఫ్‌లో మనకి ఎవరు చెప్పరలాగా. ఎవరు మనకు చెప్పరు. ఓకే. ఇంకొక 1 రూ మ ఒక ఇంకొక 1 మంత్ మిగిలింది. ఒక 1 ఇయర్ మిగిలింది మీకని ఎవరు చెప్పదు. మన ప్రకృతి మనకట్లా చెప్పదు ఎవరు గూడా. అలాంటి అనౌన్స్‌మెంట్స్ రావు. సో, మనం అట్లా గ్రాంటెడ్‌గా తీసుకోకూడదు లైఫ్‌ని. సో, మనం ఏంటంటే ఉత్సాహంతోటి భక్తిని చేయాలి. ఇలా భక్తిని చేసినట్టయితే అప్పుడేమవుతుందంటే, మనము ఎటువంటి పాపాలు గూడా మనకు అంటుకోవు. ఈ దివ్యమైనటువంటి తపస్సు చేయాలి. దివ్యమైనటువంటి తపస్సు అంటే భక్తే తపస్సు. కలియుగము చాలా అద్భుతమైన యుగం. 4 యుగాలున్నాయి. సత్యయుగంలో మీరు ఎన్నో సంవత్సరాల పాటు కష్టపడితే వచ్చేటువంటి పుణ్యము కలియుగంలో ఒక్క రాత్రికొస్తుందంట. ఒక్క రాత్రి మీరు చేస్తే ధార్మికమైనటువంటి పని మీకొచ్చే పుణ్యము సత్యయుగంలో ఎన్నెన్నో సంవత్సరాలు మీరు ధ్యానం చేస్తే వచ్చే పుణ్యము ఒక్క రాత్రికొచ్చేస్తుంది కలియుగంలో. కాబట్టి ఇది చాలా స్పెషల్ పీరియడ్. ఈ స్పెషల్ పీరియడ్‌లో మనం చక్కగా దీన్ని వాడుకోవాలి. దీన్ని కరెక్ట్‌గా వాడుకోవాలి. ఇప్పుడు మనం చేయాల్సింది కలియుగంలో మనకున్నటువంటి ధర్మం ఏంటంటే దివ్యమైన తపస్సంటే ధ్యానం చేయడం కాదు. ఎందుకంటే అది సత్యయుగంలో చేయాల్సినటువంటి మార్గం. త్రితేయాధ్యాయతో విష్ణు. మరి కలియుగానికి కలౌ తద్ హరి కీర్తనాత్. కలియుగంలో చేయాల్సిందల్లా కృష్ణ చైతన్య మార్గం. కృష్ణ భగవానుడి యొక్క కీర్తన చేయడమే కలియుగంలో చేయాల్సినటువంటి పని. కాబట్టి కలియుగంలో ఈ ముఖ్యమైనటువంటి పనిని మిస్ కాకూడదు ఎవ్వరు గూడా. ఎవ్వరు మిస్ చేసుకోకూడదు. మన బంధువులకి, మన మిత్రులకి, మన తెలిసిన వాళ్ళకి అందరికీ కూడా మనం చెప్పాలి. ఇది తెలియజేయాలి వాళ్ళకి ఈ విషయాన్ని. మీరు చాలా ఇంపార్టెంట్ విషయాన్ని మిస్ అవుతున్నారు అని. వాళ్ళు ఎన్నో రకరకాల ధార్మికమైన పనులు చేయవచ్చు. కానీ అన్ని సాత్విక పురాణాల్లో చక్కగా కంక్లూజన్ ఇచ్చారు. కలియుగం గురించి, కలియుగ లక్షణాల గురించి, కలియుగంలో చేయాల్సినటువంటి పని గురించి. అన్నిట్లో చెప్పేది ఒకటే మాట. కలౌ తద్ హరి కీర్తనాత్. కలియుగంలో కృష్ణ కీర్తన మాత్రమే. కలియుగంలో అంటండి యజ్ఞాలు ఉండవట. యజ్ఞాలు ఎవరు చేయరు ప్రాక్టికల్‌గా. ఎవరైనా చేస్తున్నారా మీ ఇంట్లో? ఎవ్రీడే యజ్ఞం? ఎవ్వరు చెయ్యరు. కలియుగంలో కృష్ణ కీర్తన మాత్రం కంపల్సరీగా చేయాలి. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. తపస్సు చేయాలి. తపస్సు అంటే ఇదే తపస్సు. మీరు భగవంతుడిని తలుచుకోవడమే ఒక తపస్సు. ఎందుకంటే కలియుగం అనేది ఎలాంటి వాతావరణం అంటే నాస్తికత్వం చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు కొద్దిపాటిగా భక్తి చేస్తే మీ చుట్టుపక్కల ఉండేవాళ్ళు చాలా ఏడిపిస్తారు. ఏంటి నువ్వు ఇదంతా కొత్తగా మొదలుపెట్టావు? ఎందుకు ఇలా చేస్తున్నావు? ఇదంతా తప్పు, ఇలా చేయొద్దు. నీకేం తెలుసు అసలు? ఇట్లా చేస్తే పాడైపోతావు అని చెప్పేవాళ్ళు 100 మంది దొరుకుతారు మీకు. చుట్టూ అందరూ వాళ్ళే ఉంటారు. మరదే
ఎగ్జామ్ పేపర్ కష్టంగా ఉన్నప్పుడు క్వాలిఫైయింగ్ మార్క్ తక్కువ ఉంటుంది. కలియుగం అనేది చాలా డిఫికల్ట్ ఎగ్జామ్. కాబట్టి ఇక్కడ మీరు చేయాల్సింది భక్తి. ఎవరు ఏం చెప్పినా చెవులు మూసుకోవాలి. మనం మన భక్తిని చేయాలి. సింపుల్. వాళ్ళు చెప్తూనే ఉంటారు. ఇలా చేయొద్దు, అలా చేయొద్దు, ఇది చేస్తే అదైపోతుంది, అది చేస్తే అదైపోతుంది అని. వాళ్ళతో మనం ఆర్గ్యూ చేయలేం. వాళ్ళతో ఆర్గ్యూ చేయాలన్నా కూడా ఒక స్టాండర్డ్ అనేది ఉండాలి ఆర్గ్యుమెంట్‌కి. ఇప్పుడు వాళ్ళని అడిగామనుకోండి, మీరు చెప్తున్న సిద్ధాంతానికి ఏది? ప్రూఫ్ ఏది? మేము చెప్తున్న సిద్ధాంతం భగవద్గీత, భాగవతం అన్ని పురాణాలు చెప్తున్నటువంటి మన వేదాలు చెప్తున్నటువంటి సిద్ధాంతం. నువ్వేం చెప్తున్నావు? అని అడిగితే వాళ్ళ దగ్గర ఆన్సర్ ఉండదు. నాకు తెలుసు నేను చెప్తున్నా అని. వాళ్ళ అహంకారంతో చెప్పేటువంటి సిద్ధాంతం అది. కాబట్టి అలాంటి వాటిని మనం పట్టించుకోకూడదు. తపస్సు చేయాలి. ఏంటి ఆ తపస్సు అంటే భక్తిని చేయాలి. భక్తి చేయడమే చాలా కష్టమైనటువంటి తపస్సు కలియుగంలో. అది కూడా మనం చేయలేము. ఎందుకంటే అంత ప్రెషర్. ఏంటా ప్రెషర్? ఫ్యామిలీ ప్రెషర్, సొసైటీ ప్రెషర్, అన్ని రకాల ప్రెషర్స్. చేయొద్దు, చేయొద్దు, చేయొద్దు అనే వాళ్ళే 100 మంది దొరుకుతారు. జపం చేయొద్దు, ఈ సమయంలో చేయొద్దు, ఈ ఏజ్‌కి చేయొద్దు, ఇలా చేయొద్దు, అలా చేయొద్దు. మనకొచ్చినటువంటి ప్రాబ్లమ్ ఏంటంటే మనం అథారిటీని ఫాలో అవ్వట్లేదు. మనకి నచ్చినట్టుగా మనం చేస్తున్నాం. అందుకే మనకి రిజల్ట్స్ రావట్లేదు. అథారిటీ అంటే అధికారులు. ప్రహ్లాదుడు భక్తికి అధికారి, అథారిటీ. ఆయనకన్నా భక్తి గురించి ఎవరు చెప్పగలరు బాగా? భక్తి గురించి చెప్పడానికి ఉన్న అధికారంలో సర్వశ్రేష్ఠుడు ప్రహ్లాదుడు. దానికి సర్టిఫికేట్ భగవంతుడే ఇచ్చాడు స్వామి. నరసింహస్వామి చెప్తాడు ప్రహ్లాదుడిని చూసి, ఇంతకన్నా గొప్ప భక్తుడు ఇంకెవ్వరూ లేరు. మీరందరూ ప్రతి జీవి కూడా ప్రహ్లాదుడిని ఫాలో అవ్వండి అని స్వామి స్పష్టంగా చెప్తారు భాగవతంలో. మరి ప్రహ్లాదుడు ఏం చెప్పాడు? కౌమారాతాచరేత్ ప్రాజ్ఞం. అంటే మనం ఏం చేయాలి? చిన్న వయస్సులోనే భక్తిని అలవాటు చేయాలి. ప్రభుపాదుల వారికి అదే విధంగా అలవాటు చేశారు వాళ్ళ తండ్రి. ఆయన తండ్రి గారు గౌర్మోహన్ దే. ఆయన చిన్నప్పటి నుంచే కూడా ప్రభుపాదుల వారికి మృదంగం నేర్పించారంట. మృదంగం నేర్పిస్తుంటే వాళ్ళ అమ్మగారు అనేవారంట, మృదంగం ఎందుకు నేర్పిస్తున్నారు? ఇదేనా పనికొచ్చే పనా అని. బాబుని బ్యారిస్టర్ చదివించడానికి లండన్ పంపించండి అని. అంటే అప్పట్లో లండన్ వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు అమెరికా వెళ్తున్నారు. పెద్ద తేడా ఏం లేదు. అయితే వాళ్ళ నాన్నగారు అన్నారు, ఈ అబ్బాయి లండన్‌కి వెళ్తే అక్కడ వ్యభిచారం తప్పితే ఏముండదు నేర్చుకోవడానికి అని. ఎలాగా మాంస భక్షణ చేయాలి? ఏ విధంగా అయితే వ్యభిచారం చేయాలి? ఏ విధంగా అయితే మత్తు పదార్థాలను స్వీకరించడంలో ఇవన్నీ కూడా బాగా నేర్పిస్తారు. ట్రైనింగ్ తప్పితే అక్కడ ఇంకేం దొరకదు అని. మా అబ్బాయి మాత్రం రాధారాణి యొక్క భక్తుడవ్వాలి. ఇదొక్కటే నా కోరిక అని ఆయన అనేవాడు. అంటే ఎంత కన్విక్షన్ ఉందో చూడండి ప్రభుపాదుల వారి తండ్రికి. ప్రభుపాదుల వారు కూడా రాస్తున్నారు పర్పట్లో, నా అదృష్టం అని. అఫ్‌కోర్స్ ప్రభుపాదుల వారు నిత్య సిద్ధులు. బట్ ఆయన అలా రాస్తున్నారు ఆయన భావాన్ని అర్థం చేసుకొని. నా అదృష్టం వల్ల నేను చిన్నప్పటి నుంచి నన్ను భక్తిలో పెట్టారు మా నాన్నగారు అని. అంటే అలాంటి ఇంట్లో పుట్టడం కూడా ధన్యం అండి నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే భగవద్గీతలో కృష్ణుడే పొగుడుతున్నాడు అలాంటి వాళ్ళని. అసలు భక్తుల ఇళ్లల్లో పుట్టడం అనేది దుర్లభము అని. అంతకన్నా గొప్ప జన్మ లేదని కృష్ణుడు అంటున్నాడు. మనం అనుకుంటాం, మా పిల్లలు చాలా గొప్పవాళ్ళండి. వాళ్ళు చాలా అదృష్టం చేసుకున్నారు. నేను చాలా మంచి స్కూల్‌లో వేశానండి. అసలు ఇంతకన్నా అదృష్టం చేసుకున్నవాడు ఎవరు లేరని. అలా మన భావన అది. భగవంతుడు అలా అనుకోవట్లేదు. భగవంతుడు ఏమంటున్నాడంటే, ఏ పిల్లలనైతే తల్లిదండ్రులు భక్తికి ఎంకరేజ్ చేస్తారో, అలాంటి జన్మ ఉత్తమమైనటువంటి జన్మ. ఇదే దివ్యమైనటువంటి తపస్సు అంటే భక్తి. చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలి. కౌమారాత్ ఆచరేత్ ప్రాజ్ఞ. ఇది ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుందంటే, బ్రహ్మసుఖం తు అనంతం. బ్రహ్మసుఖం. మనం ఇప్పుడు అనుభవించేది బ్రహ్మసుఖం కాదు. దాన్నేమంటారు? మాయా సుఖం అంటారు. మాయా అవును. సుఖం అంటే మాయా సుఖం అంటే ఏంటి? మాయ వల్ల వచ్చినటువంటి సుఖం అది. అది బ్రహ్మసుఖం అని అనలేం మనం దాన్ని. ఇప్పుడు మనం ఏదైనా బజ్జీలేసుకొని తిన్నామనుకోండి, పునుకులేసుకొని తింటే అది బ్రహ్మసుఖం అని అంటారా? దాన్ని బ్రహ్మసుఖం అని అనరు. భౌతిక సుఖం. భౌతిక సుఖం అది.
బ్రహ్మసుఖం అంటే మన ఇంద్రియాలకు అతీతంగా ఉంటుంది. అతీంద్రియమైనటువంటి సుఖం. అతీంద్రియమైనటువంటి సుఖం అంటే మనకి లోపల నుంచి చాలా సంతోషంగా అనిపిస్తుంది. మీరు ఎప్పుడైనా కూడా మంచిగా జపం చేసినప్పుడు, స్వామికి విగ్రహారాధన చేసినప్పుడు, లేకపోతే జన్మాష్టమి సెలబ్రేషన్ కానీ ఏదైనా ఫెస్టివల్ కానీ వెళ్ళినప్పుడు, భక్తుల్ని కలిసినప్పుడు మీకు అతీంద్రియమైనటువంటి సుఖం దొరుకుతుంది. ఆ సుఖం అనేది ఇంద్రియాల నుంచి వచ్చినటువంటి సుఖం కాదు. అంటే చాలా చాలా ఎక్కువ సేపు ఉంటుంది కూడా. అదేదో కాసేపు ఉండి వెళ్ళిపోయేది కాదు. అంటే మనకి ఇంద్రియాన్ని భోగం చేసేంత వరకు బాగుంటుంది. తర్వాత ఆగిపోతుంది అనేటువంటి సుఖం కాదు. చాలా ఎక్కువ సేపు ఉంటుంది. చాలా ప్రశాంతంగా ఉంటుంది. మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు దానివల్ల. మనకి ఏ ఖర్చు ఉండదు దానికి. అసలు రామ అనే పదానికి అర్థం ఏంటంటే రమంతే యోగినో అనంతే సత్యానంద చిదాత్మని ఇది రామ పదానేషు పరం బ్రహ్మాభిధీయతే. అసలు నిజమైనటువంటి సంతోషం, నిజమైనటువంటి సుఖం అంటే బ్రహ్మ సుఖం. అదే రామ అనేటువంటి పదం అదే. అంటే రాముడితోటి మనం సుఖంగా ఉండడం. ఇది రామ అంటే బ్రహ్మ సుఖం. ఏంట సుఖము? భగవంతుడే స్వామి, భగవంతుడు చెప్పిన విధంగా నేను పాటిస్తాను అని అనుకోవడమే సుఖం అంటే. అయితే కాకపోతే మనకు వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటంటే మనకున్న కండిషనింగ్ ఏంటంటే సొసైటీలో నేనే ఈశ్వరుణ్ణి అనేటువంటి ఒక కండిషనింగ్. నేనే స్వామిని, నేను ఇక్కడ బాస్ని, నేను చెప్పినట్టు నడవాలి, నేను చేస్తున్నాను, నేను చేశాను కాబట్టి ఇవాళ నీకు తిండి దొరుకుతుంది అనేటువంటి ఆలోచన మనలో ఉంది. ఈ అహంకారం వల్ల మనము భక్తులం కాకలేకపోతున్నాం. అంటే మన భక్తి జీవితంలో ముందుకు వెళ్ళలేకపోతున్నాం. ఎందుకు అంటే మనలో అహంకారం ఉంది. నేను చేశాను అనే భావం ఉంది కాబట్టి. నేను చేశాను కాదు, నేను స్వామి యొక్క సేవకుణ్ణి, స్వామి నా చేత చేయిస్తున్నాడు అనేటువంటి భావన మనకు ఉండాలి. అంటే అన్ని ఉపాధులను విడిచిపెట్టి భక్తి చేయాలి. సర్వోపాధి వినిర్ముక్తం తత్పరత్వేన నిర్మలం రిషికేన రిషికేశ సేవనం భక్తిరుచ్యతే. అంటే రిషికేశుడు అంటే కృష్ణుడు, ఇంద్రియాలకు స్వామి. అంటే మన ఇంద్రియాలతోటి ఇంద్రియాల యొక్క స్వామిని మనం సేవించాలి. ఇది మన మనిషి యొక్క లక్షణం. మనం ఏం చేస్తున్నాం అంటే మన ఇంద్రియాలతోటి మన ఇంద్రియాలనే మనం సేవించుకుంటున్నాం. మనని మనమే సేవించుకుంటున్నాం. అలా చేయడం వల్ల మనకి సుఖం రావట్లేదు. మీరు ఎంత ప్రయత్నం చేసినా సుఖం రాదు. మీరు ప్రయత్నం చేయండి. మీరు మీ జీవితంలో అనుభవించిన అత్యంత సుఖాన్ని కూడా మీరు ఒకసారి గుర్తు చేసుకుంటే అది వెళ్ళిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు లేదు. అలాగే రాబోయే సుఖం కూడా మీరు దేన్నైతే ప్లాన్ చేస్తున్నారో, దాని గురించి ఎంతో కష్టపడుతున్నారో, అది కూడా ఇంతకుముందు ఎలాగైతే సుఖం వెళ్ళిపోయిందో అలాగే వెళ్ళిపోతుంది. తాత్కాలికంగా ఉంటుంది. అది మాయా సుఖం మాత్రమే. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఇది. నిరాశీర్యత చిత్తాత్మ త్యక్త్వ సర్వ పరిగ్రహ శారీరం కేవలం కర్మ. కృష్ణుడు మనకి ఎంత ఇస్తే అంతతోటి మనం సంతోషంగా సాటిస్ఫైడ్గా ఉండాలి. లేని దాని గురించి బాధపడకూడదు. కంపారిజన్ చేయకూడదు. కంపారిజనే మనకి మన లైఫ్లో మనం దుఃఖంగా ఉండడానికి ఒక్క కారణం చెప్పండి అంటే నేను చెప్తాను, కంపారిజన్. పక్కవాడితోటి మనం కంపేర్ చేసుకుంటాం. ఎప్పుడూ కంపేర్ చేసుకోకండి వేరే వాళ్ళతోటి. వాళ్ళకున్న పరిస్థితులు వేరే, నాకున్న పరిస్థితి వేరే, అలా అనుకోవాలి. ఇప్పుడు ఇద్దరు బ్రదర్సే ఉండొచ్చు, ఒకే ఇంట్లో పుట్టిన వాళ్ళు అయి ఉండొచ్చు, వాళ్ళు కమల పిల్లలు కూడా అయి ఉండొచ్చు, కానీ అయినా ఇద్దరి పరిస్థితి వేరే. అంటే ఒకే సెకండ్లో కూడా పుట్టుండొచ్చు, కానీ అయినా వాళ్ళిద్దరు వేరే. వాళ్ళకున్న శరీరం వేరే, వాళ్ళకున్న భౌతికమైనటువంటి స్థూల శరీరం వేరే, సూక్ష్మ శరీరం వేరే, వాళ్ళకున్న కర్మలు వేరే, వాళ్ళ పరిస్థితులు వేరే, వాళ్ళ అదృష్టం వేరే, అంతా వేరే. కాబట్టి ఎవ్వరిని చూసి ఎవ్వరు కూడా కంపేర్ చేసుకోకూడదు. వాళ్ళు ఇంకా బాగున్నారు నాకన్నా, నేను ఎందుకు బాలేను అని అనుకోవడం వల్ల ఏం జరుగుతుంది తెలుసా? మన దగ్గర ఆల్రెడీ ఏముందో దాన్ని చూసి మనం సంతోషపడడం మర్చిపోతాం. ఇప్పుడు 100 మార్కులలో మనకి 70 మార్కులు వచ్చాయంటే, లేకపోతే 100 విషయాల్లో 100 మార్కులు వేసాం అనుకోండి మన లైఫ్లో, ఇవన్నీ ఉంటే 100 అని.
ఇది ఉంటే 20 మార్క్స్, ఇది ఉంటే 20 మార్క్స్, ఇది ఉంటే 20 మార్క్స్, ఇది ఉంటే 20 మార్క్స్, ఇది టోటల్ 100 ఉందనుకోండి అలాంటి ఐటమ్స్. 70 ఉందనుకోండి మన దగ్గర స్కోర్. 70 ఉన్నాయని సంతోషపడడం మర్చిపోతాం. లేని 30 గురించి ఏడవడం మొదలెడతాం. ఆ 70 లేని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారని మర్చిపోతాం. మనం కళ్ళు తెరిచి చూస్తే పక్కన చూస్తాం చాలా మంది దగ్గర 70 కూడా లేవు. మనకున్నంత సుఖము, మనకున్నటువంటి ఫెసిలిటీసు ఎవ్వరి దగ్గర కూడా లేవు. మనం ఏమనుకుంటామంటే, అయ్యయ్యో! నా దౌర్భాగ్యం. నేనెందుకు చేసుకున్నానో ఇయన్నీ. అలా ఇలాంటి ఆలోచనొస్తాయి. లేకపోతే ఎందుకు ఈ జాబ్‌లో పడ్డాను? నా కర్మ ఇలా ఉందని. ఇది తప్పుడు ఆలోచన. ఈ ఆలోచన వల్ల ఏం జరుగుతోందంటే, మీరు హ్యాపీగా ఉండలేకపోతున్నారు. అంటే సాటిస్ఫాక్షన్ రావడం లేదు. దానివల్ల ఏం జరుగుతుందంటే, వాళ్ళు ఇలా ఉన్నారు, వీళ్ళు అలా ఉన్నారు, వాళ్ళు అలా అదే ఆలోచనలో ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే, మీ భక్తి పాడైపోతుంది. ఎందుకంటే మీ కాన్షియస్‌నెస్ అంతా కూడా అక్కడే ఉంది. మీరు కృష్ణుడి గురించి ఆలోచించట్లేదు. మీ దగ్గర ఏముందో దాంతో సంతోషపడండి అని కృష్ణుడు చెప్తున్నాడు ఇక్కడ స్పష్టంగా. ఉన్నవాటితోటి సంతోషంగా ఉండాలి. ఇక్కడ ఏం చెప్పారు చూడండి. యాదృచ్ఛికముగా లభించిన దానితో సంతుష్టుడగువాడు. అంటే స్వామికి తెలుసు ఎవరెవరికి ఏమివ్వాలి అని. మనకిచ్చిన దానితోటి సంతోషపడాలి. ఎవరికో ఎక్కువొచ్చింది అంటే వాళ్ళకి ఎక్కువొస్తే మనకేంటి? నాకు రావాల్సింది నాకొచ్చిందా లేదా? అంతవరకే మనం ఆలోచించాలి. వాడికి ఇంకా ఎక్కువొచ్చిందనేది మనకనవసరం. దానికి ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు ఒక హాస్పిటల్‌లో డాక్టర్ వస్తాడన్నమాట. రౌండ్స్‌కెళ్తున్నాడు. ఒక పేషెంట్‌ని చూసాడు. ఒక పేషెంట్‌ని చూసి ఏం చెప్పాడంటే, చాలా లావుగా ఉండే పేషెంట్‌ని ఏం చెప్పాడంటే, "నువ్వు చాలా ఎక్కువ తినేస్తున్నావు. నువ్వు ఫుడ్ కంట్రోల్‌లో పెట్టాలి. డైట్ తినకూడదు. ఇది తినొద్దు, ఇది తినొద్దు, ఇది తినొద్దు, ఇది తినొద్దు. ఈ ఫుడ్ ఐటెమ్స్ అనేవి తినడానికి వీల్లేదు. ఫ్రైడ్ ఐటెమ్స్ తినకూడదు. ఓకే. మిల్క్ ఐటెమ్స్ ఇదొద్దు, ఇదొద్దు, ఇదొద్దు" అని చెప్పేస్తాడు. నెక్స్ట్ బెడ్‌కెళ్తాడు. నెక్స్ట్ బెడ్‌లో ఒకాయన సన్నగా ఉన్నాడు. పీలగా ఉన్నాడు. బద్ధకంగా ఉన్నాడు. ఆయన చూసి డాక్టర్ అంటారు, "ఏమయ్య నువ్వు చాలా చక్కగా తినాలి. మంచిగా తిను. మంచిగా ఏం దొరికితే అది బాగా రైసు అన్నీ బాగా తినాల." మరి డాక్టర్ ఎందుకు అట్లా చేస్తున్నాడు? ఇది అన్యాయం గదా! కాదా? ఎవరు చెప్పగలరు? తప్పు చేస్తున్నాడా డాక్టరు? లేదు. అంటే ఒకళ్ళకి మరి ఎక్కువ ఇస్తున్నాడు, ఒకడికి తక్కువ ఇస్తున్నాడు. ఏంటి అన్యాయం? వాళ్ళ ఆరోగ్య ఎవరెవరి స్థితిగతులను బట్టి శరీర తత్వాన్ని, వాళ్ళ శరీర ఆరోగ్యాన్ని బట్టి చెప్తున్నారు ప్రభుజీ. ఎవరికి ఎంత కావాలో డాక్టర్‌కి తెలుసు. ఎవరికి ఎంత ఇస్తే వాడు ఆరోగ్యంగా ఉంటాడో డాక్టర్‌కి తెలుసు. అలాగే భగవంతుడికి కూడా తెలుసు. ఏం తెలుసు? ఎవరికి ఎంత ఇవ్వాలో తెలుసు. మనకి ఇంత ఇవ్వాలని డిసైడ్ అయ్యాడు స్వామి. ఇచ్చిన దాంతోటి సంతోషపడాలి. ఎందుకంటే ఇచ్చింది కూడా తాత్కాలికం అది గుర్తుపెట్టుకోవాలి. మనకి ఏదైతే ఇచ్చాడో స్వామి దాన్ని కాసేపైనా అబ్బా! నాకిదొచ్చిందే సంతోషం. థాంక్ యూ స్వామి, థాంక్ యూ అని 2 నిమిషాలు అనుకోవాలి. ఎందుకంటే మీరు 2 నిమిషాలు వెయిట్ చేశారనుకోండి అప్పుడేమవుతుంది? కాసేపు వెయిట్ చేసిన తర్వాత లేట్ అయితే ఉన్నది కూడా వెళ్ళిపోతుంది. అదే ఫ్యాక్ట్. తాత్కాలికం కదా అంతా కూడా. ఏదైనా పర్మనెంట్ అనేది ఉందా ఇక్కడ? ఏది పర్మనెంట్ అనేది లేదు. ఎప్పుడైనా ఏదైనా జరగొచ్చు. పదం పదం యత్ విపదం న తేషాం. అంటే అడుగు అడుగుకి ఆపద ఉంది. ఈ భౌతిక ప్రపంచంలో అని భాగవతం చెప్తుంది. అంటే అడుగు అడుగులో ఆపద ఉంది. అంతా కూడా తాత్కాలికంగా ఉంటుంది. ఏదైనా ఎప్పుడైనా మన చేతిలోంచి వెళ్ళిపోవచ్చు. కాబట్టి ఉన్నంత వరకు ఫస్ట్ సంతోషం పడాలి. అబ్బా! సంతోషం నా దగ్గర ఒక వాచ్ ఉంది. చాలా హ్యాపీ. థాంక్ యూ స్వామి. థాంక్ యూ, థాంక్ యూ అనుకోవాలి. అబ్బా! వేసుకోవడానికి బట్టలున్నాయి ఇవాళ. థాంక్ యూ స్వామి అని. అలాగా భగవంతుడిని గుర్తు చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మనం ఏం చేస్తున్నాం అంటే, ఏంటి వాచు? ఎన్ని రోజులు ఇదే వాచ్ ఏసుకుంటావు? కొత్త వాచ్ నాకెందుకు ఇవ్వడు స్వామి? నాకు కొత్త వాచ్ కావాలి. ఏది నా కొత్త వాచు? ఏది నా కొత్త వాచు? ఈ బట్టలు ఎన్ని రోజులు ఏసుకుంటావు అదే బట్టల్ని? అందరూ ఎంత మంచి మంచి బట్టలేసేసుకుంటున్నారు. నేను చూస్తే ఇలాంటి బట్టలేసుకుంటున్నాను. చూస్తున్నారా ఎంత డిఫరెన్స్ ఉందో రెండిటికి? టైం వేస్ట్ అయిపోవట్లా ఆలోచనలో. అర్థమవుతుందా మీకు నేను చెప్పేది? కాబట్టి ఇలాంటి ఆలోచన వల్ల ఏం జరుగుతుందంటే మన భక్తి తగ్గిపోతుంది.
భక్తి తగ్గిపోతే ఏం జరుగుతుందంటే భౌతికమైనటువంటి విషయాల మీదనే ఆలోచన చింతన అందులోనే సమయాన్ని గడిపేస్తాం. మొత్తం జీవితం అంతా ఇందులోనే ఇదే బాధలో నా దగ్గర లేదు, నా దగ్గర లేదు, నా దగ్గర లేదు అనే బాధలోనే బాధపడతాం. ఫస్ట్ ఉన్న దాని గురించి సంతోషపడాలి. చాలానే ఇచ్చాడు స్వామి. అది లేని వాళ్ళని మనం గుర్తు చేసుకోవాలి. ఇది కూడా లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని. కాబట్టి వచ్చిన దాంతో సంతోషంగా ఉండమని చెప్తున్నాడు స్వామి. యాదృచ్ఛ లాభ సంతుష్టో యాదృచ్ఛ లాభ సంతుష్టో అంటే యాదృచ్ఛకంగా అంటే మీరు ఏమి ప్రయత్నం పెట్టకుండానే మీకు చాలా వచ్చుంటాయి వస్తువులు. మీరు ప్రతి వస్తువుకి మీరు ప్రయత్నం పెట్టి ఉంటారా చెప్పండి? చాలా విషయాలు మనకి మనం అనుకోకుండానే మనకు వస్తాయి. ఒప్పుకుంటారా? అనుకోకుండానే ఎవరు మనకి ఇచ్చేస్తారు గిఫ్ట్. అనుకోకుండానే మనకి ఏదో ఒకటి వస్తుంది. అనుకోకుండా మనకేదో ఒక సుఖం దొరుకుతుంది. అనుకోకుండా మనకేదో ఒక విషయం దొరుకుతుంది. అనుకోకుండా ఎవరో ఒక ఫ్రెండ్‌షిప్ దొరుకుతుంది. అలాగా మనం ఏమి ప్రయత్నం పెట్టకుండానే చాలా విషయాలు దొరుకుతూ ఉంటాయి. వచ్చిన దాంతోటి సంతోషపడాలి. యాదృచ్ఛ లాభ సంతుష్ట. అలా భక్తులు సంతోషంగా ఉంటారు. కృష్ణ చైతన్యంలో ఉండేవాళ్ళు సంతోషంగా ఉంటారు. వచ్చిన దాంతోటి సంతోషంగా ఉంటారు. దాని గురించి ప్రయాస పడాల్సినటువంటి అవసరం లేదు. లేని వాటి గురించి. ద్వంద్వాతీతో విమత్సరః అంటే ద్వంద్వములకు అతీతముగా ఉండాలి. సుఖ దుఃఖాలకి అతీతముగా ఉండాలి. సమసిద్ధావసిద్ధౌ చ అంటే జయం కలిగిన అపజయం కలిగిన ఒకే విధముగా సమంగా ఉండాలి. ఈ విధంగా పనిచేసినట్టయితే కృత్వాపి ననిబధ్యతే. ఇలాగా ఈ మైండ్ సెట్ తో పనిచేస్తే మీరు ఏ పని చేసినా మనకి కర్మలు అనేవి అంటుకోవు. అంటే మన మైండ్ సెట్ ఇలా ఉండాలి. మనకి ఏంటంటే మనకి ఏమైనా వచ్చిందా ఇవాళ జన్మలో మనకి ఇప్పుడు డబ్బులు సంపాదించామంటే అది పూర్వజన్మ సుకృతం మాత్రమే. పూర్వజన్మ పుణ్యం అది. సుకృతం కూడా కాదు. పూర్వజన్మ కర్మ. పూర్వజన్మార్జితం ధనం పూర్వజన్మార్జితం విద్య అగ్రే ధావతి అని శాస్త్రంలో చెప్పారు. పుణ్యాన్ని కూడా పూర్వజన్మలో మనం సంపాదించుకున్నాం కదా. పూర్వజన్మలో ఉండేటువంటి పుణ్యం వలనే ధనం వచ్చింది. పూర్వజన్మలో ఉన్నటువంటి పుణ్యం వలనే విద్య జరిగింది. మనకి చదువు వచ్చినా డబ్బులు వచ్చినా మంచి ఫ్యామిలీ దొరికినా ఏం వచ్చినా మంచిది అది పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్యం. అది ఈ జన్మలో చేసుకున్నటువంటి పుణ్యం నెక్స్ట్ జన్మకే వస్తుంది. కాబట్టి ఇలాగ మనం అర్థం చేసుకోవాలి. ఒకటే క్లాస్లో చదువు ఉండొచ్చు. 30 మంది ఒకటే క్లాస్లో ఉంటారు. కానీ ఒకడు గూగుల్ కంపెనీ CEO అయిపోయాడు. ఒకడికి జాబ్ కూడా లేదు. ఎందుకు అలాగా? అదే క్లాస్లో చదువుకున్నారు అందరూ. ఒకటే క్లాసు ఒకటే టీచర్. కానీ ఒకడు గూగుల్ కంపెనీ CEO అయిపోయి వరల్డ్స్ రిచెస్ట్ మ్యాన్ అయిపోయాడు. అంటే ప్రపంచంలోనే శ్రీమంతుడు అనమాట. నంబర్ 1. ఒకడికి జాబ్ కూడా లేదు. ఎందుకు? అదంతే, అది పూర్వజన్మార్జితం. మనం ప్రయత్నం చేస్తే కొంతవరకే మారుతుంది కానీ కంప్లీట్గా మారిపోతుంది అని అనుకోవడం కూడా ఒక అపోహ. సో దాని గురించి మనం టైం వేస్ట్ చేయకూడదు. సో ఇప్పుడు ఏంటంటే ఉన్నటువంటి సివిలైజేషన్ ఏంటంటే 5000 సంవత్సరాల కింద చెప్పబడినటువంటిది భగవద్గీత అనేది. ఇప్పుడు ఏంటంటే సివిలైజేషన్ కాంపిటీషన్. కృష్ణ భూలియా జీవ భోగవాంచ కరే అని ఉందన్నమాట. అంటే మనకేంటంటే కృష్ణుడిని మర్చిపోయాం. కృష్ణుడి పట్ల మనకు అసూయ కలిగింది. అందుకోసం మనకి భోగవాంఛకరే, మనం భోగాన్ని కోరుకుంటున్నాం. ఇంకా బాగా ఎంజాయ్ చేయాలి, ఇంకా బాగా కావాలి, ఇంకా బాగా ఎంజాయ్ చేయాలి అని. కానీ మనం మర్చిపోయేది ఏంటంటే అసలు ఎంజాయ్మెంట్ అనేది ఎవరు చేస్తారు అంటే స్వామి. భోక్తారాం యజ్ఞ తపస. భోగించేవాడు కృష్ణుడే, నేను భోగిని కాదు. మనం ఏమనుకుంటాడు, ఎప్పుడు మన మనసు మనకి ఏం చెప్తుందంటే భోగించు 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 అని. భోక్తని నేను కాదు అని మనం గుర్తుపెట్టుకోవాలి. భోక్త, అసలైన భోక్త ఎవరు? శ్రీకృష్ణ భగవానుడు అసలైనటువంటి భోక్త, నేను కాదు. భోక్త భక్త. మనము
భోక్తలమా భక్తలమా భక్తులమా? భక్తులం ప్రభుజీ. భక్తులం ప్రభుజీ మనం. మన భక్తులం ప్రభుజీ. తేడా ఉంది కదా భోకి భాకి. అవును ప్రభుజీ. ఎస్ మనం ప్రభుజీ, చాలా తేడా ఉంది. మనం భక్తులం అనేది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి భోగించేది స్వామి అని ఒక్కటి మన మైండ్లో కన్ఫర్మ్ గా రావాలంటే, నేను ఎవరినైనా తృప్తిపరచాలి అంటే నన్ను నేను తృప్తిపరచుకోవడం కాదు, స్వామిని తృప్తిపరచడానికి ప్రయత్నం చేయాలి. కానీ మనకి ఇలా అనిపించచ్చు, ఏంటండి ఇది హ్యాపీగా ఏదో కాసేపు సుఖంగా ఉందామంటే ఎవరినో తృప్తిపరచమంటారు ఏంటండి అని. ఎవరినో కాదు, పరమాత్మని. పరమాత్మ ఎవరో కాదు, పరమాత్మకి మనకి ఒక సంబంధం ఉంది. పరమాత్మకి మనకి ఉన్నటువంటి సంబంధం ఏంటంటే, ఇప్పుడు మీ ఇంట్లో ఒక అద్దం ఉందనుకోండి, అద్దం పైన బాగా మురికి మురికిగా ఉంది. మీరు ఆ అద్దం ముందు నుంచొని మీరు ఎంత మేకప్ వేసుకున్నా కూడా అందంగా కనిపిస్తారా? కనిపించం ప్రభు. కనిపించరు. ఎందుకు? ధూళి పేరుకుపోయింది కదా ప్రభు. అద్దం పైన ధూళి పేరుకొని ఉంది. మీరేం చేస్తున్నారంటే మొహాన్ని మేకప్ చేసుకుంటారు. ఓకే, అంత నైస్గా. బట్ అద్దము ధూళి ఉంది దానిపైన. ఏం చేయాలి? మనం చేయాల్సింది ఏంటి? ఇక్కడ క్లీనింగ్ చేయాలి, ఇక్కడ క్లీనింగ్ చేయాలి. అద్దం మీద ధూళిని శుభ్రం చేయాలి. దాన్ని శుభ్రం పరచాలి. అద్దమే కృష్ణ భగవాన్. మీరు కృష్ణుడిని సేవిస్తే మీరు సుఖపడతారు, అది గుర్తుపెట్టుకోండి ఫస్ట్. నతే విదుం శాస్త్ర విదుం హి నతే విదు స్వార్థ గతిం హి విష్ణుం అని ప్రహ్లాదుడు చెప్పారు. అంటే మన అసలైనటువంటి స్వార్థం ఏంటి అంటే విష్ణుమూర్తిని సేవించడము. అంటే రామాయణంలో ఏం జరిగింది? కైకేయ ఏం చేసింది? తనని తాను సేవించుకోవడానికి ప్రయత్నం చేసింది. సుఖపడిందా? నా కొడుకు రాజ్యానికి రావాలి, అప్పుడు నేను రాజమాతను అవుతాను, అప్పుడు నేను భోగిస్తాను అని అనుకుంది. కానీ అది అలా జరిగిందా? చెప్పండి. లేదు ప్రభుజీ. భర్త మరణించాడు, వెంటనే భరత మరణించాడు, దుఃఖం. భరతుడు వచ్చి తిట్టాడు, అందరూ తిట్టారు. అసలు 14 సంవత్సరాలు చాలా బాధపడింది కైకేయి. దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలంటే, మన నిజమైనటువంటి స్వార్థము విష్ణుమూర్తిని సేవించడం, కృష్ణుడిని సేవించడమే మన నిజమైనటువంటి స్వార్థం. మనం ఎలా ఆలోచిస్తాం? కైకేయి ఎలా ఆలోచిస్తాం? నేను సంతోషంగా ఉంటాను, నా పిల్లలు సంతోషంగా ఉంటారు, నేను నా పిల్లలు సంతోషంగా ఉండాలి అంటే భగవంతుడిని సేవించాలి. ఇది అర్థం చేసుకో. అంటే భగవంతుడికి మనకి ఉన్న సంబంధం అలాంటిది. మనమందరం కూడా భగవంతుడి యొక్క అంశలము. భగవంతుడి యొక్క అంశలం. ఒక మెషిన్ ఉందనుకోండి, సైకిల్ ఉంది లేదా స్కూటర్ ఉంది. స్కూటర్లో ఒక స్పార్క్ ప్లగ్ ఉంటుంది. మీరు ఇలా స్టార్ట్ చేసినప్పుడు ఇంజన్, అందులో స్పార్క్ ప్లగ్ అనేది ఉంటుంది అనమాట. అప్పుడే స్టార్ట్ అవుతుంది ఇంజన్. లేకపోతే హార్న్ ఉంటుంది, పీ 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 అని కొడితే హార్న్ రావాలి, సౌండ్ అయినప్పుడు అది సౌండ్ రావాలి. బ్రేక్ వేసినప్పుడు బ్రేక్ పడాలి. అంటే బ్రేక్ ఏంటి? ఒక పార్ట్ అనమాట, ఒక అంశ. బైక్లో ఒక అంశ అది బ్రేక్. సో బ్రేక్ వేసినప్పుడు బ్రేక్ పడకపోతే అది పనికిరాంది. అలాగే మనం కూడా భగవంతుడి యొక్క అంశలమైనప్పుడు భగవంతుడిని సాటిస్ఫై చేయాలి. భగవంతుడిని సాటిస్ఫై చేస్తే అప్పుడు మనం సంతోషంగా ఉండగలం. అంటే దాని అర్థం ఏంటంటే, బ్రేక్ వేసినప్పుడు పడాలి, బ్రేక్ వేసినప్పుడు పడకపోతే బండి తుక్కు తుక్కు అయిపోతుంది. అప్పుడు ఆ బ్రేక్కి ఎటువంటి మీనింగ్ కూడా లేదు. అలాగే సపోజ్ మన చెయ్యి ఉందనుకోండి, మన చెయ్యి ఏం చేయాలి? మన శరీరానికి తోడ్పడాలి. ఇలా తింటున్నప్పుడు ఇలా నోట్లో పెట్టాలి. ఇలా తీసుకెళ్ళే చెయ్యి నేను పెట్టను, ఇది నాకే, ఇది నాకే అని చేతిలో వేసుకుంటే ఏమవుతుంది? ఇప్పుడు గులాబ్ జామున్ తీసుకుంటాను, తీసుకొని నోట్లో పెట్టు అంటే లేదు, నేను భోగించాలి అని పిసికేసింది అనుకోండి, అప్పుడు ఎలా దొరుకుతుందా? ఏమొచ్చినట్టు? ఏమీ రాదు. ఇది మనం చేస్తున్నాం, ఇలా తింటున్నాం. మనం స్వీట్ తీసుకొని ఇలా చేత్తో పిసుక్కుంటున్నాం. నోట్లో పెట్టాలి. ఆ నోరు ఎవరు అంటే కృష్ణ భగవాన్.
మీరు తినాలనుకునే స్వీట్ని ఇదిగో ఇప్పుడు ఇది చెయ్యి, ఇది మీరు చేతిలో స్వీట్ ఉంది, తినాలి తినాలని కోరుకుంటుంది చెయ్యి. తినాలంటే ఎలా తినాలి? ఎలా తినాలి చెప్పండి? నోటి దాకా తీసుకురావాలి. చేసినట్ట పిసికేనా? ఇప్పుడు ఎలా తినాలి? దాన్ని తీసుకుని ఏం చేయాలి? స్వీట్ తీసుకుని నోటి దాకా తీసుకురావాలి. పెట్టాలి. ఇప్పుడు చెయ్యి అనుకుంది అనుకోండి, నేను ఎందుకు పెట్టాలి నోటికి? ఒక కాంపిటీషన్ వచ్చిందంట చేతికి నోటికి, నేను లేకపోతే నువ్వు లేవని. నేను ఎందుకు పెట్టాలి నీకు? నేను పెట్టను, నేను ఇక్కడ పెట్టుకుంటాను. నేను పెట్టను, నేను ఎందుకు పెట్టాలి నీకు? పెడితే ఇక్కడికి వెళ్తుంది కడుపులోకి, ఇక్కడ నుంచి బ్లడ్ సర్క్యులేషన్ అయ్యి చేతికి వస్తుంది. అవునా? అంతే కదండి? బ్లడ్ సర్క్యులేషన్ అయ్యి మన చేతికి వచ్చి మనకి చెయ్యి బలంగా ఆరోగ్యంగా ఉంటుంది. అప్పటి వరకు మీకు బద్ధకంగా ఉందనుకోండి, చాలాసేపు అయిపోయింది భోజనం తిని. లెటర్స్ మీరు ఏకాదశి వ్రతం చేశారు, చాలా స్ట్రిక్ట్ గా చేశారు, నిర్జల ఏకాదశి చేశారు, చేతులు కూడా వీక్ గా ఉన్నాయి, చాలా కష్టపడి తీసుకొని తింటారు. తిన్న తర్వాత మళ్ళీ ఎనర్జీ వచ్చేస్తుంది, మన శక్తి వచ్చేస్తుంది, చేతికి ఎనర్జీ వచ్చేస్తుంది. ఇలాగా మనం ఉండాలి. కృష్ణుడితో ఉన్నటువంటి మన సంబంధం ఇలాంటిది. కృష్ణుడు అంటే ఒక పురుషుడు, ఆ వ్యక్తి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఆయన నిర్గుణమే, కానీ ఒక వ్యక్తి, ఆయన వ్యక్తిగతంగా ఉన్నాడు. ఆయన వ్యక్తి, పరమాత్మ ఒక వ్యక్తి. అంతేగాని ఒక లైట్గా లేకపోతే ఏదో తెలియని వస్తువుగా ఒక వ్యక్తి. ఆయనకు కూడా ఇంద్రియాలు ఉన్నాయి, కాకపోతే ఆయన ఇంద్రియాలు ఆధ్యాత్మికమైన ఇంద్రియాలు. ఆయనకు కూడా కళ్ళు ఉన్నాయి, ఆయనకు కూడా నోరు ఉంది, ఆయనకు కూడా కడుపు ఉంది, ఆయన కూడా తింటాడు. కాబట్టి ఆయనకి పెట్టడానికి ప్రయత్నం చేయాలి, మనం ఆయన్ని సంతోష పెట్టడానికి ప్రయత్నం చేయాలి. ఇదే జీవితం యొక్క పరమార్థం. లేకపోతే మనం ఏం చేస్తున్నాం అంటే ఈ భోగం అనేటువంటి విషయంలో మనకి పిచ్చెక్కిపోతుంది అనమాట భోగం. అయితే ఇది మనొక్కడికే కాదు, మీరు ఆలోచించండి, ప్రతి జీవికి అలాగే ఆలోచన వస్తుంది. ఇప్పుడు నీళ్ళల్లో ఉండే చేపలకి, పీతలకి, నేల మీద నడిచే చీమలకి అన్నిటికీ ఒకే ఆలోచన, లేకపోతే తేనెటీగలకు కూడా అదే ఆలోచన. నేను భోగించాలి, నేను భోగించాలి అనే మంత్రం చెప్పుకుంటున్నాం మనం. నేను భోగించాలి, నేను భోగించాలి, నేను భోగించాలి. కానీ ఎవరు భోగించలేకపోతున్నారు. ఇదే దురదృష్టం. మనం ఆలోచించాలండి. నేను భోగించాలి భోగించాలి అని మంత్రం చెప్తున్నాను, జీవితం అంతా కూడా మంత్రాన్ని, అదే మంత్రం చెప్తున్నా, అదే మంత్రంతో బతుకుతున్నా, కానీ సంతోషం లేదు. ఎందుకు? మరి నా ఫార్ములా అంత పర్ఫెక్ట్ అయినప్పుడు నాకు రిజల్ట్ కూడా అంత పర్ఫెక్ట్గా ఉండాలి కదా. ఎప్పటికీ సంతోషం రావట్లేదు, ఎప్పటికీ సుఖం రావట్లేదు, ఎప్పటికీ ఆనందం అనేది రావట్లేదు, ఎప్పటికీ తనివి తీరట్లేదు, ఏది సరిపోవట్లేదు, ఎప్పుడు బాధనే. చేయాల్సింది ఇది ఏంటంటే నతే విధం స్వార్థ గతిం హి విష్ణు. విష్ణుమూర్తి యొక్క సేవ చేయడమే అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి స్వార్థం. అదే నిజమైనటువంటి స్వార్థం. స్వార్థము అంటే నాకు మంచి చేయాలి నేను నిజంగా. ఇప్పుడు కైకి తనకి తాను మంచి చేసుకోవాలి, తన పిల్లలకి తాను మంచి చేయాలి అని కోరుకున్నట్టయితే రాముని పట్టాభిషిక్తుని చేయాలి. తనను తాను చేసుకోవడం కాదు, తన కొడుకుని చేయడం కాదు, రాముణ్ణి చేయాలి. అప్పుడు ఆవిడ సంతోషంగా ఉంటుంది, ఆవిడ కొడుకు కూడా సంతోషంగా ఉంటాడు. అలా చేయకుండా విపరీతంగా చేస్తే ఏమవుతుందంటే దుఃఖమే కారణం, వేరే ఇంకేమీ దొరకదు. తపస్సు చేయాలి. నాయం దేహో దేహ భాజాం నృలోకే కష్టాన్ని కామాని అర్హతే వీద్భుజాని. అంటే ఈ లోకములో మనకి మనిషి శరీరం దొరికింది అంటే భోగానికి కాదు అని చెప్తుంది అనమాట భాగవత శ్లోకం. ఎందుకంటే కష్టాన్ని కర్మాన్ని అర్హతే వీద్భుజాని. వీద్భుజాని అంటే మలము తినేటువంటి పంది అని. మలము తినేటువంటి పందికి కూడా సంతోషం ఉందంట. అలాంటి సంతోషం మనకు అవసరమా? ఇప్పుడు ఒక్కొక్క ప్రాణికి కూడా ఒక్కొక్క రకమైన శరీరాన్ని ఇస్తాడు స్వామి. అయితే మలం తినే పందికి పాపం, మనం పాపం అంటున్నాము, బట్ అది చాలా ఎంజాయ్ చేస్తుంది, దానికి చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఎందుకంటే అలాంటి ఇంద్రియాలను స్వామి ఇచ్చాడు.
ఇప్పుడు మరి మలం తినే పందికి మనకి తేడా ఉంది కదా. అది ఏదైనా తింటుంది, ఏదైనా చేస్తుంది. కానీ మనం మలం తినే పందులం కాదు కదా, మనం మనుషులం కదా. మరి మనకి వాటికి తేడా ఉండాలి కదా. సో అది మరి తేడా ఏంటి? మనకి ఆ పందికి తేడా ఏంటి అంటే, భాగవతం ఏం చెప్తుందంటే మనకి పందికి తేడా ఏంటంటే దివ్యమైనటువంటి తపస్సు. ఎందుకంటే మనం కూడా నిద్రపోతున్నాం. ఓకే, ఆహార నిద్ర భయమైతునం చ. ఓకే, మనం కూడా నిద్రపోతాం, పంది కూడా నిద్రపోతాం. ఏంటి తేడా? ఏమీ లేదు. ఆహారము మనం కూడా తింటున్నాం, మనం ప్లేట్లో చక్కగా వండుకొని తింటున్నాం, అది పాపం వండుకోకుండా మనం తింటుంది. పోనీ ఏదో ఒకటి తినడం, ఆహారం ఒకటే కదా, ఒకటే. భయము, మనని మనం రక్షించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం వేరే వాళ్ళ నుంచి. పంది కూడా అలాగే రక్షించుకోవడానికి ప్రయత్నం చేస్తాం, తేడా లేదు. మైథునము, మనం కూడా పిల్లలు అంటారు జనాలు, అలాగే పందులు కూడా పిల్లలు కంటాయి. మరి మనిషికి పందికి ఎక్కడొచ్చింది తేడా? ఏది తేడా అంటే తపో దివ్యం. దివ్యమైనటువంటి తపస్సు చేయడమే మనిషి యొక్క లక్షణం. దివ్యమైనటువంటి తపస్సు భక్తిని చేయనటువంటి మనిషికి, ప్రాణికి, లేకపోతే పందికి తేడా లేదు అని అనవచ్చా? అని నేను అనట్లేదు, భాగవతం అంటుంది. ఓకే, సో ఆ విధంగా మనం చూడాలన్నమాట. ఎందరో గొప్ప గొప్ప భక్తులు ఉన్నారండి. రఘునాథ్ దాస్ గోస్వామి అని ఉండేవారు ఆయన. అసలు రఘునాథ్ దాస్ గోస్వామి ఎంత గొప్ప డివోటీ, ఎంత గొప్ప డివోటీ అని చైతన్య మహాప్రభు యొక్క అనుయాయుడు అనమాట. ఆయన 2 రోజులకు ఒకసారి, 3 రోజులకు ఒకసారి కొంచెం తీసుకుంటారు. ఏం తీసుకుంటారంటే కొద్దిగా నెయ్యి అంతే, లేకపోతే వెన్న కానీ నెయ్యి కానీ కొద్దిగా తీసుకుంటారు అంతే, 2-3 రోజులకు ఒకసారి. ఆయన చాలా శ్రీమంతుడు. యాక్చువల్లీ ఆయన పుట్టిన ఇల్లే, మా హిస్టరీ చూస్తే చాలా డబ్బున్నవాడు ఆయన. ఆ రోజుల్లోనే వాళ్ళ ఇన్కమ్ ఎంత అంటే 12 lakh రూపీస్ అంట. నేను 500 సంవత్సరాల కింద చెప్తున్నానండి. 500 years బ్యాక్ 12 lakh రూపీస్ ఇన్కమ్ అంటే ఇవాళ ఎంత ఉంటుంది అంటే ఒక అంబానీ ఫ్యామిలీ టైప్స్, చాలా చాలా పెద్ద, చాలా డబ్బులు ఉన్నవాడు. ఆయన ఆధ్యాత్మిక జీవితంలో వచ్చిన తర్వాత ఆయన ఏం చేసేవాడంటే 2 రోజులకు ఒకసారి, 3 రోజులకు ఒకసారి కొద్దిగా నెయ్యి తీసుకునేవాడు, కొద్దిగా అంతే. ఆధ్యాత్మిక జీవితంలో తినడము, పడుకోవడము, ఆహారము, నిద్ర, భయము, మైథునము ఇవన్నీ అవసరం లేదు ఆధ్యాత్మిక జీవితంలో. ఇవన్నీ ఏంటంటే భౌతికమైనటువంటి అవసరాలు. అంటే ఎంతగా అవసరమో అంతవరకు తీసుకోవాలి, ఎంతో కొంత. అది ఎలాగంటే మీరు భోజనంలో ఉప్పు వేసుకున్నట్టుగా. మీరు భోజనం వండినప్పుడు కొద్దిగా ఉప్పు వేస్తే బాగుంటుంది టేస్ట్, లేకపోతే తినలేం, ఎక్కువైతే తినలేం. అలాగే ఇది కూడా మనం భౌతికంగా అనుభవించేది ఆ ఉప్పు లాగానే ఉండాలి, అంతేగాని మెయిన్ ఐటమ్ లాగా తినకూడదు. ఎంత అవసరమో అంత, అంటే మినిమం ఇంత వేయకపోతే అస్సలు బాగుండదు అంటే అంతవరకే ఉండాలి భౌతికమైనటువంటి మన రిక్వైర్మెంట్స్ అనేవి. ఎంత అవసరమో అంత. ఇప్పుడు ఇంత తింటే నేను హెల్తీగా ఉంటానంటే అంతే తినాలి, దానికన్నా ఒక ముద్ద కూడా ఎక్కువ తీసుకోకూడదు. ఇప్పుడు తినాలా వద్దా అని ఆలోచన వచ్చినప్పుడు తినకపోవడం మంచిది అని అంటారు. తినాలా వద్దా అని ఆలోచన వచ్చినప్పుడు తినకపోవడమే మంచిది. ఆలోచన వచ్చింది కాబట్టి సరిపోయేంత వరకు తింటే చాలు. ఇంత తింటే ఓకే, నాకు బాగానే ఉంది అంటే అంతవరకు తినచ్చు చాలు. అతిగా తినడం వల్ల, అత్యాహారం వల్ల మన తపస్సు పాడైపోతుంది, ఆధ్యాత్మిక జీవితం పాడైపోతుంది. కాబట్టి హెల్త్ కూడా పాడవచ్చు, అన్నీ పాడవు. ఇవాళ ఇండియా డయాబెటీస్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అంటారు కదా. ఎందుకు అంటున్నారంటే ఇప్పుడు అందరూ అతిగా తింటున్నారు అనే విషయాన్ని చెప్తున్నారు సైంటిస్ట్. ఎవరు కూడా తక్కువ తినడం వల్ల రావట్లేదు వాళ్ళకి ప్రాబ్లం, ఎక్కువ తినడం వల్లే రోగాలు వస్తున్నాయి. తక్కువ తినడం వల్ల ఎవరికి రోగాలు రావట్లేదు. కాబట్టి తక్కువ తింటే, మితంగా తింటే మంచిది, సంతోషం, బెస్ట్. ఎంత అవసరం అంత తినాలి. ఇలాగ మనము స్వామిని సేవ చేయాలి, భగవంతుడి యొక్క సేవ చేయాలి.
మనం ఏం చేయాలి? భగవంతుడికి అర్పించి భోజనం తీసుకోవాలి. దాన్ని ప్రసాదం అంటారు. ప్రసాదం తీసుకునేటప్పుడు మనం ఏం చెప్తామండి? మహాప్రసాదే గోవిందే నామ బ్రహ్మణి వైష్ణవే స్వల్ప పుణ్యావతం రాజన్ విశ్వాసో నైవ జాయతే. ఎంత చక్కటి శ్లోకం తెలుసా ఇది? చూడండి, మహాప్రసాదే గోవిందే నామ బ్రహ్మణి వైష్ణవే అంటే మహాప్రసాదం ఎంత గొప్పది అని తెలియాలన్నా, కృష్ణుడు ఎంత గొప్పవాడు తెలుసుకోవాలన్నా, కృష్ణనామం ఎంత గొప్పది అని తెలుసుకోవాలన్నా, వైష్ణవుడు ఎంత గొప్పవాడో తెలుసుకోవాలన్నా కూడా చాలా పుణ్యం ఉండాలి. స్వల్ప పుణ్యవతం రాజన్ విశ్వాసో నైవ జాయతే. పుణ్యం లేని వాడికి వాడి పట్ల నమ్మకం ఉండదు. కొంతమందికి ప్రసాదం ఇస్తే వాళ్ళు తీసుకోరు, అంటే వాళ్ళకి పుణ్యమే లేదని. కృష్ణుడి పట్ల కూడా నమ్మకం లేదు, భక్తుల పట్ల నమ్మకం లేదు, భగవంతుడి నామం మీద నమ్మకం లేదంటే పుణ్యమే లేదని. అంటే మనం ఏం చేయాలంటే స్వామికి అర్పించి దాన్ని మహాప్రసాదం కింద తీసుకోవాలి. ఫస్ట్ ఏం చేయాలంటే అర్పించాలి, భగవంతుడికి ఇచ్చి మనం తీసుకోవాలి. మనం తీసేసుకోకూడదు డైరెక్ట్గా, భగవంతుడికి ఇచ్చి మనం తీసుకోవాలి. భగవంతుడికి చాలా రిచ్గా వండాలి, అలాగని చెప్పి మనం రిచ్గా తీసుకోవాలని కాదు. ఆయనకి స్వామిని సేవించడానికి మనం ప్రయత్నం చేయాలి. స్వామి సంతోషపడితే మనం సంతోషపడతాం. అలాగా యాదృచ్ఛికంగా వచ్చినటువంటి లాభంతో సంతోషపడుతూ, ద్వంద్వాలు అంటే మనకి కష్టాలు వస్తాయి, సుఖాలు కూడా వస్తాయి. ఒకరోజు చాలా బిజీగా ఉంటాము, ఒకరోజు ఫ్రీగా కూడా ఉంటాం. ఒకరోజు నాడు మన హెల్త్ బాగా సహకరిస్తుంది, ఒకరోజు హెల్త్ సహకరించదు. ఫీవర్ రావచ్చు, కళ్ళు తిరగచ్చు, హెల్త్ పాడవచ్చు, ఏదైనా రావచ్చు. ఏమొచ్చినా ద్వంద్వాతీతో విమత్సరః, ద్వంద్వములకు అతీతముగా ఉండాలి. అంటే విమత్సరః, మత్సరత అంటే జలసి, కుళ్ళు. ఈ కుళ్ళు ఉండకూడదు మనకి, ఇతరుల పట్ల కుళ్ళు. వాళ్ళకి ఎందుకు వస్తుంది? మనం ఏంటంటే పర దుఃఖ దుఃఖి, పర సుఖ సుఖి. అంటే ఇతరులు దుఃఖంగా ఉంటే మనం దుఃఖపడాలి, ఇతరులు సుఖపడుతుంటే మనం సుఖపడాలి. మనము ఇతరులు దుఃఖపడుతుంటే సుఖపడకూడదు, ఇతరులు సుఖపడుతుంటే మనం దుఃఖపడకూడదు. అది దుర్యోధనుడు అలా చేస్తాడు. అంటే భౌతికంగా అలా ఉంటుంది ప్రతి మనిషికి, కానీ అలాంటి మైండ్ సెట్ మార్చుకోవాలి. భక్తి చేస్తే మన మైండ్ సెట్ మారిపోతుంది. విమత్సరః అంటే అందరూ సంతోషంగా ఉండాలి, నువ్వు కూడా హ్యాపీగా ఉండు అని కోరుకోవాలి. అది విమత్సరః అంటే. అలా చేయాలి భక్తిని, ఈ విధంగా చేయాలి. కృష్ణ చైతన్య మార్గాన్ని ఏ విధంగా చేయాలి అంటే ఇలా చేయాలి. అందరూ ఏంటంటే మర్చిపోయారు కృష్ణుణ్ణి. కృష్ణ బోలియా జీవ భోగవాంచకరే పాశతే మాయాతారే జపతియ ధరే. కృష్ణుణ్ణి మర్చిపోయిన వెంటనే మాయ పట్టేసుకుంటుంది. ఎప్పుడైతే మన కృష్ణుణ్ణి మర్చిపోతామో మాయ వెంటనే పట్టేసుకుంటుంది. మాయ పట్టుకుందంటే మన పని అయిపోయింది. కాబట్టి రెండున్నాయి, మాయ చైతన్యం, కృష్ణ చైతన్యం. మీకు ఏది కావాలి? కృష్ణ చైతన్యం కావాలా, మాయ చైతన్యం కావాలా? చెప్పండి. కృష్ణ చైతన్యం కృష్ణ చైతన్యం ప్రభుజీ. కృష్ణ చైతన్యం. ఎస్. సో ఆ విధంగా మనం హ్యాపీగా ఉండాలంటే ఇది ఫార్ములా అన్నమాట. ఉన్న దాంతో హ్యాపీగా ఉండాలి, కృష్ణ చైతన్యంలో ఉండాలి. ఎంతవరకు స్వామి ఇస్తే అంతవరకు తీసుకొని అంతవరకు సుఖంగా ఉంటూ కృష్ణుడిని తలుచుకోవడానికి ప్రయత్నం చేస్తే సుఖం పెరుగుతుంది, తగ్గదు. ఇది అర్థం చేసుకోండి. చాలా మంది అర్థం చేసుకునే విషయం ఇది ఒకటే. వాళ్ళు ఏమనుకుంటారంటే కృష్ణ చైతన్య మార్గం అనేది త్యాగం అనుకుంటారు. అంటే వదిలేస్తున్నాను, నా సుఖాన్ని వదిలేసుకుంటున్నాను. అలా కాదు. మీరు భౌతిక సుఖాన్ని విడిచిపెట్టి ఆధ్యాత్మిక సుఖాన్ని పొందుతున్నారు. పొందబోతున్నారు కాదు, పొందుతారు, వెంటనే పొందుతారు. అదేదో 10 రోజుల తర్వాత, 20 రోజుల తర్వాత, 10 సంవత్సరాల తర్వాత కాదు, వెంటనే. సుసుఖం కర్తుం అవ్యయం. ఇది కృష్ణ చైతన్యంలో ఉండే స్పెషాలిటీ. అలాంటి కాదు, ఎన్నో మార్గాలు ఉంటాయి, ఆధ్యాత్మిక మార్గాలు. వాళ్ళు ఏమంటారంటే నువ్వు జీవితం అంతా చేస్తే అప్పుడు నీకు సంతోషం వస్తుందని. అలాంటిది కాదు. మీరు ఈ రోజు చేస్తే ఈ రోజే మీరు హ్యాపీగా ఉంటారు. మీరు ఈ రోజు జపం స్టార్ట్ చేస్తే మీరు ఈ రోజే మీకు వెంటనే రిజల్ట్ వచ్చేస్తుంది. మీరు భోజనం తింటే ఎలాగైతే కడుపు నిండిపోతుంది మీకే తెలుస్తుందో, ప్రత్యక్షమావగమం ధర్మ్యం, మీకే ప్రత్యక్షంగా తెలిసిపోతుంది.
సుఖము పెరుగుతుంది, ఆనందాభుతి వర్ధనం తగ్గదు. కాబట్టి ఈ కృష్ణ చైతన్య మార్గం అనేది అందరూ భయపడితే అయిపోయి సన్యాసం అండి, అన్ని వదిలేయాలండి, మా సుఖాలు ఉన్నవే ఒక సుఖం, అది పోద్దేమో అని. అలా కానే కాదు, 100 రెట్లు పెరుగుతుంది, 1000 రెట్లు పెరుగుతుంది. ఆనందాంబుది వర్ధనం అంటే ఒక సముద్రంలాగా వస్తుంది సుఖం అనేది. మీరు అడిగే సుఖం ఎంత అడుగుతున్నారు, ఒక చుక్క. సముద్రం పడిపోతే మన నెత్తి మీద ఎలా ఉంటుంది? అంటే ఆనంద కుండంలో ముంచేస్తాడంట స్వామి అని. అంటే సపోజ్ మేము ఒక నీళ్ళల్లో మొత్తం ఇలా ముంచేసి తేల్చేసాం అనుకోండి, ఎలా ఉంటుంది? మునిగిపోయాం అనుకోండి. మనకు కావాల్సింది ఏదో గ్లాస్ వాటర్ ఇవ్వండి అంటే, నేను మిమ్మల్ని నీళ్ళల్లో మొత్తం ముంచేసి ఇదిగో నీళ్ళు అంటే ఎలా ఉంటుంది? అలా ఉంటుంది యాక్చువల్గా కృష్ణ చైతన్య మార్గం. మీరు అడిగే సుఖం ఇంత అడుగుతున్నారు, ఒక గ్లాస్ నీళ్లు. కానీ ఇదేంటంటే ఎలాంటి సుఖం అంటే, ఇది మునిగి తేల్తాం అంత సుఖం ఉంటుంది. అదే బ్రహ్మ సుఖం అంటే అతీంద్రియ సుఖము, భక్తి వల్ల వచ్చే సుఖము. దాన్ని మనం ఏం చెప్పాం? రామ అని చెప్పాం. దాని కూడా పేరు రామ. రమంతే యోగినో అనంతే. యోగులు అనంతంగా వాళ్ళు రమిస్తున్నారు. ఎలాగా? రాముణ్ణి సేవిస్తూ రమిస్తున్నారు. అలాగే మనం రాముణ్ణి సేవించాలి, కృష్ణుడిని సేవించాలి, భగవంతుణ్ణి సేవించాలి. అలా చేస్తే మనం కూడా అదే విధంగా రమించవచ్చు. అప్పుడు మనకి ఎటువంటి బాధలు, బెంగ అనేవి ఏవి కూడా ఉండవు. ఓకే, హరే కృష్ణ. అందరికీ ధన్యవాదములు. ఎవరికైనా ప్రశ్నలు ఏమైనా ఉన్నాయా? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ, అసలు కాలం ఎంత విలువైనది. ఒక సెకండ్, ఒక క్షణం పోయినా తిరిగి మళ్ళీ మన జీవితంలో రాదు. ప్రతి క్షణాన్ని మనం ఏ విధంగా సద్వినియోగపరచుకోవాలి అనే విషయాన్ని చాలా అద్భుతంగా చెప్పారు ప్రభుజీ. ప్రభుజీ, మీరు చెప్పినట్లుగా మనకి ఉప్పు అనేది మనకి ఎంత అవసరం అంతవరకే స్వీకరించాలి. అంటే ఇంద్రియ భోగాలు కూడా అంతే, అంతవరకే పరిమితంగా మనకి జీవించడానికి కావాలి కాబట్టి బతకాలి. సో అలా వెళ్ళాలి. కానీ అదే కనుక మీరు అన్నట్టుగా ఎక్కువ తీసుకున్న ఇబ్బందే, తక్కువ తీసుకున్న ఇబ్బందే. కాబట్టి దాన్ని ఒక మనకి ఎంతవరకు అవసరం అంతవరకు. అది చాలా ఎగ్జాంపుల్ మాత్రం చాలా బాగుంది ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ, ఈ భౌతికంగా తీసుకునేవన్నీ కూడా తుచ్చమైనవి, అవి శాశ్వతమైనవి కావు. కానీ నిజంగా భగవంతుడి కనుక పట్టుకుంటే అది శాశ్వతమైంది. తిరిగి మరు జన్మ తీసుకున్నా అప్పటి నుంచి ఆ పుణ్యం అనేది, ఆ ఆధ్యాత్మికత అనేది వస్తుందని మీరు చెప్పిన ఈరోజు క్లాస్ లో చాలా అద్భుతంగా ఉంది ప్రభుజీ. మళ్ళీ మనము ఏది కూడా ఇంద్రియ భోగాలు మితంగా ఉండాలి. అవి ఎక్కువగా ఉంటే మనం అనర్థంలోకి వెళ్ళిపోతాం కదా ప్రభుజీ. ఇప్పుడు ఎడ్యుకేషనల్ సిస్టమ్ లో ఎలా ఉందంటే ప్రభుజీ, పిల్లల్ని మార్క్స్ రావాలి, నువ్వు వాళ్ళకంటే వాళ్ళు అలా చదువుతున్నారు, నీకు రావట్లేదు మార్కులు అని బాగా ప్రెషర్ చేస్తా ఉన్నారు కదా ప్రభుజీ. అలా కాకుండా నువ్వు నీ వంతుగా నీ ప్రయత్నం చేయి నాన్న. నువ్వు ఎంత ప్రయత్నం చేస్తే అంతవరకు చెయ్యి, దాని రిజల్ట్ వదిలేస్తే నువ్వు చేయడం వరకు చెయ్యి అని చెప్తే బాగుంటది కదా ప్రభుజీ పేరెంట్స్. కానీ అలా కాకుండా పక్కన వాడితో కంపేర్ చేసేసి వాళ్ళని పాపం ఇంకా డిప్రెషన్ గురి చేస్తా ఉన్నారు. అలా అనిపిస్తుంది ప్రభుజీ. అవునండి, అది కొంతవరకు హెల్ప్ అవుతుంది. కాంపిటీషన్ అనేది కొంతవరకు ఒకళ్ళని చూసి మనం ఉత్సాహం తెచ్చుకుంటాం. కానీ దాన్ని ఒక లిమిట్ దాటిన తర్వాత ఆ కాంపిటీషన్ డిప్రెషన్ కి మారిపోతుంది. ఎస్ ప్రభుజీ. యాక్చువల్గా కాంపిటీషన్ కన్నా ముఖ్యము కొలాబరేషన్. అంటే ఇద్దరు ఒకరితో ఒకరు కంపీట్ చేయడం కాదు, ఇద్దరు కలిసి ఒక పని చేయడం. ఇవాళ మనకు సమాజానికి కావాల్సింది అది. ఇప్పుడు ఒక 10 మంది కలిసి ఒక బిల్డింగ్ కడుతున్నారు అనుకోండి, నేను ఎంత బాగా కడతానో చూడు అని అందరు కాంపిటీషన్ పెట్టుకోవడం కాదు కదా మనకు కావాల్సింది. రావాల్సిందే. ఏమ్రా నువ్వు మాట్లాడతానా? చేసుకోండి. అయితే మనకు కావాల్సింది ఇవాళ ఏంటంటే అందరూ కలిసి ఎంత బాగా చేయగలమని. ఎస్ ప్రభుజీ. అది లేదు, నేను ఎంత బాగా చేయగలను, నేను ఎంత బాగా చేయగలను, నేను ఎంత అది కాదు ఇంపార్టెంట్. అందరం కలిసి ఎంత బాగా ఈ భవంతిని, ఈ ఇల్లుని కట్టగలం. సమాజానికి కావాల్సింది అది, ఇండివిజువాలిటీ కాదు. ఇది ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ కాదు. చాలా ఇండివిజువల్ మీద ఎక్కువగా మనం ఫోకస్ చేస్తుంది మన ఎడ్యుకేషన్ సిస్టమ్. కాబట్టి అది తప్పు. ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎక్సెసివ్ కాంపిటీషన్, నాది నాది. దానివల్ల మనకి ఏం జరుగుతుందంటే, మనం ఫస్ట్ ర్యాంకర్ తోటి కంపేర్ చేసుకుంటాం. ఫస్ట్ ర్యాంకర్ ఉంటాడు ఐఐటి జేఈలోనో సిఇటి ఎంసెట్లోనో ఫస్ట్ ర్యాంకర్ ఉంటాడు. ఆయనకుండే మనస్సు, ఆయనకుండే ఇంటెలిజెన్స్ నాకుందా? ఏమో, ఉండకపోవచ్చు. ఉందో లేదు, వాళ్ళకు ఉన్నటువంటి సుకృతిని బట్టి వాళ్ళకి అది యాడ్ అయి ఉంటుంది. వాళ్ళకు వచ్చి ఉండవచ్చు, నాకు లేకపోయి ఉండొచ్చు. వాళ్ళకు ఉండే డిటర్మినేషన్, కొంతమందికి డిటర్మినేషన్ ఉంటుంది. వాళ్ళు ఏంటంటే గట్టిగా వాళ్ళు అసలు డిస్టర్బెన్స్ లేకుండా కూర్చోగలరు. వాళ్ళకు ఉండేది నాకుందా? ఏమో, ఉందో లేదు. మరి ఎందుకు నేను వాళ్ళని చూసి నేను బాధపడాలి?
కాబట్టి డిప్రెస్ అయిపోతున్నారు జనాలు చాలా. మన కెపాసిటీ కన్నా ఎక్కువగా తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. దానివల్ల చాలా చాలా ఇబ్బంది అవుతుంది. ఎడ్యుకేషన్ సిస్టమ్‌ని మార్చాలి. ఏదో ఒకటి చేయాలి. ఎస్ ప్రభుజీ. ప్రభుజీ మీరు స్వార్థం అనే పదం చెప్పారు కదా ప్రభుజీ. స్వార్థం అంటే అర్థము. మనల్ని మనం అర్థం చేసుకోవాలి అనేది ఆ స్వార్థం అనే పదానికి అర్థమని ఇప్పుడు అర్థమైంది ప్రభుజీ. కానీ జనరల్ గా ఇది స్వార్థం అంటుంటారు. మరి అది అర్థం అంటే నెగిటివ్ గా మాధవి, తీసుకుంటారు. అర్థం అంటే ఏంటి? ధనమా? ఆ అర్థం ఓకే. అంటే నా యొక్క ధనము నాది అలా. ఓ ఆహా. ఓకే. ఓకే ప్రభుజీ. ఓకే ప్రభుజీ. అర్థమైంది ప్రభుజీ. Yes. Thank you. స్వార్థం ఉండడం తప్పులేదు, కానీ నిజమైనటువంటి స్వార్థాన్ని మనం తీసుకోవాలి. అది భౌతికమైన భగవంతుడి భగవంతుడి కోసం చేయడం అనేది అసలైనటువంటి స్వార్థం. స్వార్థం. లేకపోతే ఎగ్జాంపుల్ కైకేయి ఎగ్జాంపుల్. ఎస్ ప్రభుజీ. హరే కృష్ణ. కృత్వాపి నా నిబధ్యతే అనే పదాన్ని ఒకసారి వివరించండి ప్రభు. Yes. కృత్వాపి నా నిబధ్యతే అంటే చేసినా కూడా వాళ్ళకి ఎటువంటి కర్మలు అనేవి అంటుకోవు. అంటే ఇప్పుడు ఈ విధంగా చేసినట్టయితే, కృష్ణ చైతన్యంలో ఉంటూ పని చేసినట్టయితే మనకి ఎటువంటి కర్మలు అంటుకోవు. అది ఎలాగంటే ఇప్పుడు ఒక అధికారి ఉన్నాడు అనుకోండి, గవర్నమెంట్ ఆఫీసర్. ఆయనకు ఒక పని చేయాలి. ఆయన అంటే వచ్చిన వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పించాలి. ఇప్పుడు ఆయన ఇది నాది కాదు, ఇది నా ఇన్స్టిట్యూషన్ కాదు, నన్ను ఇక్కడ ఆఫీసర్ కింద పెట్టారు, ఇక్కడ నాకు ప్రమోషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా, మంచి చైర్ ఇచ్చినా ఇవ్వకపోయినా, ఫ్యాన్ వేసినా వేయకపోయినా, నేను నా డ్యూటీ నేను చేస్తాను గవర్నమెంట్ కోసం అని నేను నా డ్యూటీ చేసి వచ్చిన వాళ్ళకి నేను డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తాను అంటే అలాంటి వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ సపోజ్ ఇలా అనుకోని నాకు ఫ్యాన్ కూడా ఇవ్వలేదు, ప్రమోషన్ కూడా ఇవ్వలేదు, ఇంత ఇబ్బంది పెట్టారు నన్ను, అసలు నేనే ఇక్కడ ఆఫీసర్ని, నన్ను కూడా పట్టించుకోవట్లేదు, నాకు ఇవ్వు 200 రూపాయలు అని అడిగామనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది? కరప్షన్ అయిపోయింది. అవసరమైన దానికన్నా ఎక్కువ చేయడం అయిపోయింది. దానివల్ల కరప్షన్ వల్ల ఏం జరిగిందంటే మనకు అది ఒక ఇల్లీగల్ పని అయిపోయింది. అంటే ఎవరైనా కూడా అది పట్టుకున్నారంటే కెమెరాలో నెక్స్ట్ మనకి పనిష్మెంట్ కూడా వచ్చేస్తుంది. అలాగే కర్మ అనేది కూడా అలాగే. మనం చేసే పనులన్నీ కూడా ఒక డ్యూటీ కింద ఒక ఆఫీసర్ కూర్చొని ఆయన పని ఆయన చేసుకుంటూ పోతున్నాడంటే అప్పటివరకు ఏం పర్వాలేదు. ఎప్పుడైతే లంచగొండితనం అనే మన మైండ్ లోకి వచ్చింది అనుకోండి, మన ఇప్పుడు గవర్నమెంట్ అనేది కృష్ణుడు, మనమేమో అధికారం లాంటి వాళ్ళం. మన ఇల్లు అంతా కూడా ఒక ఆఫీసర్ అనుకోండి, మనం వర్క్ చేస్తున్నాం, స్వామి కోసం వర్క్ చేస్తున్నాం. కరెక్ట్. లంచగొండితనం అంటే నేను ఎంజాయ్ చేయాలి అని, లేకపోతే నాకు సరిగ్గా లేదు, నాకు ఫెసిలిటీస్ కరెక్ట్ గా లేవు కాబట్టి నేను ఎంజాయ్ చేయాలి అనే మనస్తోటి, లేకపోతే నాకు వచ్చింది సరిపోలేదు కాబట్టి నేను చెయ్యను అనేటువంటి మైండ్ సెట్ తో చేసినప్పుడు ఎలాగైతే గవర్నమెంట్ అధికారికి పనిష్మెంట్ వస్తుందో అలాగే మనకు కూడా కర్మ అనేది అంటుకుంటుంది. సో ఆ కర్మ అనేది అంటుకోకుండా ఉండాలంటే ఈ మనస్తత్వంతో చేయాలి. నేను చేసేది స్వామి కోసం చేస్తున్నాను అని మనస్తత్వంతో చేస్తూ వచ్చిన దాంతో సంతోషపడి ద్వంద్వాలని మనం ఆల్రెడీ ద్వంద్వాతీతం. ప్రభుజీ మీరు చెప్పినట్లు మేము చేసే ఇప్పుడు ప్రతి భౌతికమైన కార్యం కూడా మీరు గులాబ్ జామ్ కనుక ఇలా చేసేస్తున్నట్టు ప్రభుజీ ఎంజాయ్ చేస్తున్నాం, అనుభవిస్తున్నాం అనుకున్నాం కానీ ఏమి కాదు, అది ఎక్కువ వెళ్ళి కింద పడిపోయేదే కానీ మనకి దక్కేది కాదని, అది కనుక మన నోట్లోకి అందిస్తే అంటే భగవంతుడికి అందిస్తే ఏ విధంగా మనకి అది ఆనందాన్ని తృప్తినిస్తుందో భలే ఎగ్జాంపుల్ బాగా చెప్పారు ప్రభుజీ. మనకి ఇంకా బాగా హ్యాపీనెస్ వస్తుంది. ఇప్పుడు చేతిలో గులాబ్ జామ్ పట్టుకుంటే ఒక రకమైన హ్యాపీనెస్ ఉంది, అందులో కూడా బాగా మెత్తగా చల్లగా బాగుంది, హాయిగా ఉంది. బట్ అది సరిపోదు, బట్ నోట్లోకి వెళ్తే ఇంకా బాగుంటుంది. మనం అనుభవించే ఆనందం ఇంతే అనుభవిస్తున్నాం అని గుర్తుపెట్టుకోవాలి. మనం అనుకుంటున్నాం చాలా అనుభవిస్తున్నాను, చాలా ఆనందంగా ఉన్నానని, కానీ ఏం యాక్చువల్గా మనకి ఏం కావట్లేదు. ఆయన అసలు చెప్పాడు కదా ప్రభుజీ, భగవద్గీతలు కూడా కాలాన్ని కూడా నేనే అన్నా కూడా మనం అర్థం చేసుకోలేకపోతున్నాం అంటే అది దౌర్భాగ్యం. హరే కృష్ణ. ప్రభుజీ థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ వాళ్ళు చెప్పారు టఫ్ పేపర్ అని, అది చాలా బాగా నచ్చింది ప్రభుజీ. క్వాలిఫై కలియుగము చాలా టఫ్ క్వశ్చన్ పేపర్ లాగా
టఫ్ గా క్వశ్చన్ పెట్టినప్పుడు తక్కువ మంది క్వాలిఫై అవుతారని. అది నిజంగా చాలా అంటే ఆ థాటింగ్ చాలా బాగుంది ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. చాలా హరే కృష్ణ ప్రభు, చాలా బాగుంది ప్రభు క్లాస్ ఇది. Thank you. చాలా బాగుంది. Thank హరే you. కృష్ణ. Thank you, hare kృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ థ్యాంక్ యూ. హాస్పిటల్ ఎగ్జాంపుల్ చాలా బాగుంది ప్రభుజీ. ఒకరికి ఎక్కువ తినమని ఒకరికి తక్కువ తినమని దేవుడు చెప్పినట్లే మనకి కూడా అలానే ఇచ్చారు. ఒకరితో మనం పోల్చుకోవద్దు. ఎవరికి ఎంత కావాలో అంత దేవుడు ఇచ్చేసాడు. దాంతో సంతోషపడాలి అని చాలా బాగుంది. సూపర్. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ అందరికి. దండవత్ కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామ్. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామ్. హరే హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామ్. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రభుజీ దండవత్ ప్రణామ్. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామ్. దండవత్ ప్రణామ్ ప్రభుజీ. హరే ఈ రోజు కృష్ణ. క్లాస్ బాగుంది ప్రభుజీ, చాలా ఎగ్జామ్స్. హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాదములు. ప్రభుజీ హరే కృష్ణ. హరే కృష్ణ. ఎప్పుడైతే మనం గ్లాస్ వాటర్ మనం స్వామిని అడిగితే స్వామి మనకి ఉక్కిరి బిక్కిరి అయ్యే ఆనందమైనటువంటి ఎలా అయితే నదిలో ముంచి తీసినట్లుగా ఆనందం ఇస్తారన్నదా అది ఎగ్జాంపుల్ చాలా బాగా నచ్చింది ప్రభుజీ. ఒక్కోసారి మనం చిన్న చిన్న విషయాలకు కూడా మన వల్ల అవ్వదు అనుకున్న పనులు ఇట్లే అయిపోతే మనకి ఆ ఆనందం అనేది అట్లా ఆ ఈక్వేషన్ లో సరిపోతుంది అనిపించింది ప్రభుజీ. చాలా చాలా నచ్చింది ప్రభుజీ నాకు ఆ విషయం. అంటే ఆనందాన్ని మనం వర్ణించుకోలేము, బయటికి చెప్పలేము ప్రభుజీ. అది సక్సెస్ అయిపోయింది ఈ పని, మనం కోరుకున్నది సింపుల్ అయినా కూడా అది జరిగిపోయింది అన్నట్లుగా ప్రభుజీ. చాలా బాగుంది ప్రభుజీ ఆ ఎగ్జాంపుల్. అంటే మనం బాగున్నాయి ప్రభుజీ, Yes, ma'am. బాగా చెప్పారు. మన కృష్ణ చైతన్యంలో రమించినప్పుడు అందులో వచ్చే ఆనందం అలాంటిది అని చెప్తున్నాను. కృష్ణ చైతన్యంలో రమించాలి. మనం బాగా జపం చేసినప్పుడు చాలా హ్యాపీగా భాగవతాన్ని కూడా హ్యాపీగా అటెంటివ్ గా వింటే, లేకపోతే భక్తులతో ఉన్నప్పుడు కూడా మనం హ్యాపీగా ఓపెన్ గా ఉండాలి. మన మనసు ఒక లోటస్ ఫ్లవర్ లాగా ఓపెన్ గా ఉండాలి, క్లోజ్డ్ గా ఉండకూడదు. అప్పుడు మనకి హ్యాపీనెస్ అనేది వస్తుంది. మనకి ఏంటంటే మెటీరియల్ కండిషనింగ్ వల్ల క్లోజ్ అయిపోయింది. దానివల్ల మనం ఏమి రిసీవ్ చేసుకోలేకపోతాం. మన మనసు క్లోజ్డ్ గా ఉండాలి, విచ్చుకొని ఉండాలి పువ్వులా మన మనసు. అప్పుడు భక్తి మనకి లోపలికి ఆనందం అనేది అలా. ఓకే, థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రభుజీ. గురు మహారాజ్ హెల్త్ కోసం 3 times అందరూ హరే కృష్ణ మహామంత్ర జపం చేద్దామండి. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే కృష్ణ హరే హరే రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ హరే రామ రామ హరే 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 కృష్ణ 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 హరే హరే రామ హరే రామ 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 హరే. ఎలా ఉన్నారు ప్రభుజీ? గురు మహారాజ్ ఎలా ఉన్నారు ప్రభుజీ? లాస్ట్ అప్డేట్ ప్రకారం అయితే ఆయనకి వీక్నెస్ గా ఉందని విన్నానండి. అహ్మదాబాద్ లో హాస్పిటల్లో ఉన్నారు నాకు తెలిసినంత వరకు. ఎవరికైనా ఇన్ఫర్మేషన్ తెలుసా? ఇంకా అంతవరకే తెలుసండి. అంతవరకు పంపించారు ప్రభు. 25th January లాస్ట్ అప్డేట్ అదేనండి, మహావరాహ ప్రభు నుంచి. ఆ తర్వాత మళ్ళీ పంపించలేదు. దేవుడి హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ. దండవత్ ప్రణామ్. హరే కృష్ణ ప్రభుజీ దండ ప్రణామ్. హరే కృష్ణ ప్రభు.